రోజుకి 5 నుండి 7 బీర్లు తాగేవాడిని. నేను ఎలాంటి వ్యక్తిని అంటే అండి, చర్చెస్ అన్నా క్రైస్తవులన్నా నాకు పడేది కాదు. ఒక సంఘ సేవకునికి వ్యతిరేకంగా నేను మాట్లాడి వెళ్ళి గొడవ కోసం వెళ్ళిన పరిస్థితి. ఒకవేళ దేవుడు ఉన్నట్టయితే ఇప్పుడే నా యుద్ధకు రావాలి, నాతో మాట్లాడాలి అన్న ఉద్దేశంలోకి నేను వెళ్ళిపోయాను. ఎందుకంటే నా జీవితాన్ని నేను కోల్పోయే స్థితి. నేను ఏ విధంగా ప్రార్థన చేశానంటే, ఓ అమెరికా వాళ్ళ దేవుడా, యేసు ప్రభువా, నీవు ఉన్నట్టయితే నా జీవితాన్ని బాగు చేయి. మా ఫ్యామిలీలో కానీ, కుటుంబంలో కానీ, ఫ్రెండ్స్లో కానీ, ఎవరు కానీ, ఎక్కడ కానీ అసలు క్రైస్తవులే లేరు. నా జీవితంలో క్రైస్తవులు లేరు. అసలు ఎవరి యేసు ప్రభు, అసలు యేసు ప్రభు నిజమా, అసలు ఈయన ఉన్నాడా అని నేను 3 వారాలు. ఈరోజు దేవుడు నన్ను ఒక ప్రవక్తగా అభిషేకించి ఒక విడుదల పరిచయం నాకు ఇచ్చారంటే ఈ అనుభవం నాకుంది. దేవుడా, సైతానా, నేనా? నీవు నీ కుటుంబ సభ్యులను వదిలేసి నేను నీకు చూపిస్తున్న ప్రాంతానికి రా. నేను నీకు నా ఖడ్గమును ఇస్తున్నాను. ఎందుకు ఈ ఖడ్గమును ఇస్తున్నానంటే, అనేక ప్రజలను సాతాను యొక్క బంధకాల్లో నుండి విడిపించడానికి. వెంటనే నేను ఫోన్ తీసుకొని ఫోన్లో మాట్లాడుతుండగానే ఆ బ్రదర్ కోసం దేవుడు నాకు చెప్తున్నాడు ఏంటంటే, ఇతనికి ఒక భయంకరమైన వ్యాధి ఉంది అని చెబుతూ ప్రభు నా ఆత్మలో మాట్లాడుతున్నాడు. HIV. పిల్లలు పుట్టిన ఆమె ఒకేసారి, అసలు ఆమె ముఖ పరిచయం లేదు, ఆమె నేను చూడలేదు, ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఆమె గురించి, ఆ పరిస్థితుల గురించి నాకేమీ తెలియదు. దేవుడు బయలుపరిస్తే ప్రాఫెసీ చేసి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన వెంటనే అండి నిజంగా స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మీ పరిస్థితుల గురించి, స్థితిగతుల గురించి స్పష్టంగా మాట్లాడతాడు. బ్రతుకున్నంత వరకు, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు డబ్బుకు దేవుని యొక్క పరిచయను అమ్మని ఉచితంగా నేను పొందుకున్నాను. మీకు ఖచ్చితంగా, నిస్సందేహంగా ఉచితంగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది కేవలం దేవుని కృప తప్ప నేనేదో పాత్రుని, యోగ్యుని కాదండి. మీరు నమ్మితే ఖచ్చితంగా దేవుడు కార్యాలు జరిగించగలడు. అలనాడు దేవుడు చేసిన కార్యాలు ఈరోజు కూడా చేయగలడు. దిస్ ఈజ్ సో అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. ముందుగా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు బ్రదర్ జోషి గారికి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీరు చేస్తున్న పరిచయను ప్రభు అభివృద్ధి పరిచిన గాక. గాడ్ బ్లెస్ యు. సో నా పేరు జాషువా అండి. సో ఈరోజు ప్రభు నా యొక్క వ్యక్తిగత సాక్ష్యము, అసలు దేవుడు నన్ను ఏ విధంగా రక్షించాడు, నన్ను ఏ విధంగా రక్షణకు నడిపించాడు, ఏ విధంగా నేను దేవుని యొక్క పరిచయలోకి వచ్చాను, దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతాలను మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించాడు. కాబట్టి సో అందరూ బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మొట్టమొదటగా అండి నా సాక్ష్యము ఏంటి అంటే, కంప్లీట్గా మాది ఒక అన్య కుటుంబం అంటే కొన్ని తరాల నుండి, ఒక పచ్చి విగ్రహారాధన నుండి వచ్చిన కుటుంబం అండి మాది. ఎలా అంటే మా ఫాదర్ పైకి దేవుడు అంటారు కదా, పూనకం లాంటిది వచ్చేది మా ఫాదర్ పైకి. యాక్చువల్గా అది మా తాతకు వచ్చేది, తర్వాత అది మా ఫాదర్కి వచ్చింది. సో అలాంటి స్థితిగతుల్లో మేము ఉన్నాం. సో ఏంటంటే నేను బార్న్ అండ్ బ్రాటప్ అంతా కూడా జగిత్యాల నుండి, నేను పుట్టి పెరిగిందంతా జగిత్యాలు. సో జగిత్యాలోనే నా స్టడీస్ అంతా నేను కంప్లీట్ చేసుకున్నాను. జగిత్యాలలో మేము ఉన్నప్పుడు మాకు ఒక షాప్ ఉంటుండే, స్టీల్ షాప్, ఒక 20 lakhsది స్టీల్ షాప్ ఉంటుండే. సో ఆ స్టీల్ షాప్ని మేము రన్ చేస్తూ ఉంటుండే. చాలా అద్భుతంగా, అంటే ఆర్థికంగా మాకు ఎలాంటి ఇబ్బంది లేవండి. మా కుటుంబంలో మొత్తం 6 మా కుటుంబంలో మేము మొత్తం 6, 4 అక్కలు, ఒక అన్న, చివరిగా నేను. సో 4 అక్కల తర్వాత ఒక అన్నయ్య తర్వాత నేను. సో మా ఫ్యామిలీ అట్లా అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆర్థిక నష్టాలు కానీ, కష్టాలు కానీ ఏమీ లేవు. సో ఆ విధంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, మా పెద్ద అక్కకు మ్యారేజ్ అయింది, మా 2వ అక్కకు మ్యారేజ్ అయింది, మా 3వ అక్కకు మ్యారేజ్ అయిందండి. మా 3 అక్కలకు వివాహం జరిగిన తర్వాత మేము ఆర్థికంగా చాలా నష్టాల్లో, ఇరుకుల్లో, అప్పుల్లో, సమస్యల్లో కూరుకొని పోయాం. మా షాప్ ఏదైతే ఉందో నిజంగా అండి, ఒక సంవత్సరంలోనే 20 లక్షల షాప్ అనేది కంప్లీట్గా నష్టాల్లోకి వెళ్ళిపోయి మేము రిటర్న్ ఒక 10 లక్షల అప్పులయ్యాం. ఇలాంటి దుస్థితి మాది.
ఇంకా మాకేం చేయాలో తెలియదు, నిజదేవుడు తెలియదు. ఏంటంటే అండి మా పరిస్థితులు, మా వ్యక్తిగత విషయాలన్నీ అంతా విగ్రహారాధనకు సంబంధించి కంప్లీట్గా విగ్రహారాధన చుట్టే. నిజంగా అండి నేను మా ఊర్లో జగిత్యాల్లో ఒక్క చర్చి ఉన్నట్టు కూడా నేను అసలు ఎప్పుడు కూడా చూడలేదు, నేను వినలేదు. అసలు నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ నేను చదువుకున్నప్పుడు కానీ ఎక్కడ కూడా అసలు యేసు ప్రభుని గురించి కూడా నాకు ఎవరు కూడా తెలియజేయలేదు. అలాంటి స్థితిగతిలో నేను ఉన్నవాడిని, అలాంటి స్థితి నుండి నేను వచ్చాను. సో ఏం జరిగిందంటే కంప్లీట్గా మేము నష్టాల్లో కూరుకొని పోయాము. ఎలా అంటే మొత్తం పరిస్థితి ఎంత దిగజారిపోయిందంటే అండి తినడానికి తిండి లేని పరిస్థితి. 20 లక్షల షాప్ మెయింటైన్ చేసిన మేము ఒకరోజు తినడానికి తిండి లేని పరిస్థితిలో మేము ఉన్నప్పుడు నిజంగా ఈ పరిస్థితులన్నీ బట్టి మా బ్రదర్, నా ఓన్ బ్రదర్ ఏం చేశారంటే ఇక్కడ ఉంటే ఇంకా మనం బ్రతకలేమని చెప్పేసి ఆయన బెహ్రాన్, అటు సైడ్ గల్ఫ్ కంట్రీస్ ఎక్కువ వెళ్తుంటారండి, బెహ్రాన్ వెళ్ళిపోయాడు. బ్రతుకు తెరువు కోసం అక్కడికి. అవును బ్రదర్, బ్రతుకు తెరువు కోసం అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఏదైనా సంపాదించి ఇంటికి పంపిస్తే ఈ అప్పులైనా క్లియర్ అవుతాయని ఉద్దేశంతో వెళ్ళాడు. కానీ అతను ఇక్కడ ఒక ఇంచుమించు ₹1,00,000 ఖర్చు పెట్టుకొని వెళ్ళాడు. ఆ ₹1,00,000 కూడా అప్పు చేసే వెళ్ళాడు. సో వెళ్ళిన తర్వాత అతని పరిస్థితి అగమ్య గోచరం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంచుమించుగా మేము నెలకు ఆ కాలంలో 40,000 నుంచి 50,000 సంపాదించేవారు. మా బ్రదర్ అక్కడికి వెళ్ళిన తర్వాత కేవలం 10,000 మాత్రమే వచ్చేది. ఇంకా కుటుంబ భారం అంతా నా పైన పడిపోయిందండి. ఎలాంటి పరిస్థితి అంటే మా ఇంటి దగ్గరికి అప్పులోళ్ళు వచ్చి మమ్మల్ని దూషించేవారు. అప్పులవారు మార్నింగ్ మొదలుకొని ఈవినింగ్ వరకు అప్పులవారు వచ్చి మమ్మల్ని దూషించేవారు. ఆ యొక్క ప్రెజర్ తట్టుకోలేక మేమేం చేసామంటే ఇంకా ఊరు నుండి వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. మేము నిర్మల్ వెళ్ళిపోయామండి. ఇంకా 2007-2008 సంవత్సరం అంతా కూడా భయంకరమైన స్థితిగతులు. మా షాప్ ఉంటుందని చెప్పాను కదండి, మా షాపులో ఎట్లాంటి విగ్రహారాధన మేము చేస్తుండే ఈ గోడ మొదలుకొని చివరి వరకు అందరి దేవతల ఫోటోలు ఉంటుందండి. అందరి దేవతల ఫోటోలు అంత నిష్ఠగా భక్తి చేసి, అంత నిష్ఠగా. నిజంగా అండి నేను చెప్తా ఉన్నాను, ఎర్లీ మార్నింగే నేను కూడా అండి, నా చిన్న వయసు అయినా నేను కూడా ఎర్లీ మార్నింగే లేచి ఇంట్లో సాంబ్రాణి వేయడం, ఎర్లీ మార్నింగే దీపం ముట్టించడము. మా పూజ గదిలో ఎట్లా అంటే ముస్లిం ఈ దర్గా దేవుడు అని అంటారు కదండి, ఆయనకు కూడా ఒక ప్రత్యేకమైన ఫోటో పెట్టి ఆయన కొరకు ఇంట్లో సాంబ్రాణి వేసేవారు. ఈ దేవతల కొరకేమో అగరబత్తులు ముట్టించడం కానీ, ఇంకా మండే వచ్చిందంటే ఫ్రైడే వచ్చిందంటే ఎట్లా అంటే ఎంతో నిష్టగా భక్తి చేసే జీవితాలు మాది. మా కుటుంబంలో మా తరములోనే కనీసం ఒక 5-10 తరాలు వెనక్కి వెళ్ళినా కానీ ఒక్క క్రైస్తవుడు లేడండి, ఒక్క క్రిస్టియన్ లేడు. అంటే 10 తరాల నుంచి ఒక క్రైస్తవుడు కూడా మీ కుటుంబంలో లేదండి, అస్సలు ఒక్క క్రైస్తవుడు కూడా లేదు. అలాంటి స్థితిగతులు మేము ఉన్నాం. మేము నిర్మల్ వెళ్ళిపోయిన తర్వాత నిర్మల్లో నేను మా మదర్ బిజినెస్ చేస్తుండేవారము. బిజినెస్లో ఎట్లా అంటే మంచిగా ప్రాఫిట్స్ వచ్చేవి, కానీ నెల చివరికి వచ్చేసరికి చేతిలో ఏం మిగిలేదు కాదు. భయంకరమైన స్థితిగతి. ఎట్లా అంటే ఉన్న ఊరిని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు నాకు చెడు అలవాట్లు అవ్వడము ఆరంభించాయండి. ఎంతలా ఈ చెడు అలవాట్లు అంటే ఎర్లీ మార్నింగే 5 o'clockకి మేము లెగడము, 5 o'clock నుంచి బిజినెస్కి వెళ్ళిపోవడము, ఈవినింగ్ రాగానే కంప్లీట్గా ఈవినింగ్ వచ్చి రాగానే పనులన్నీ చూసుకొని ఫ్రెష్ అప్ అవ్వగానే వెంటనే వైన్స్కి వెళ్ళి వైన్స్లో కూర్చొని తాగేవాడిని. అప్పుడు మీ వయసు ఎంత? అప్పుడు నా వయసు 14 సంవత్సరాలు అండి. 14 సంవత్సరాలకే తాగుడుకు బానిస. ఇంట్లో పరిస్థితిని బట్టి అప్పుల ప్రెజర్ని తట్టుకోలేక, ఈ అప్పుల ప్రెజర్ ఎట్లా అంటే అండి కంప్లీట్గా కుటుంబ భారం అంతా నా పైకి వచ్చేసింది. ఈ ప్రెజర్ని నేను తట్టుకునేవాడిని కాదు. ఇంకా పని చేసుకోవడము, త్రాగడం, వీళ్ళు ప్రతిరోజు 3 బీర్లు తాగంది నాకు నిద్ర వచ్చేది కదా. అంటే మా యొక్క పని అంటే మేము చేస్తున్న హార్డ్ వర్క్ అంత ఉండేది కాబట్టి ఆ విధంగా నాకు అలవాటు అయిందేమో. కానీ నాకు తెలియదు అది నా జీవితాన్ని సర్వనాశనం చేస్తుందని. నేను నాశనం వైపు వెళ్తున్నానని నాకు తెలియదు. ఎలాంటి పరిస్థితులు అంటే అప్పుల వారు ఫోన్ చేసి ఎంతగానో వేధించేవారు. కొన్నిసార్లు అయితే మేము నిర్మల్లో ఉన్నామని తెలిసి నిర్మల్ కూడా వచ్చేసి నిర్మల్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, చాలామంది ఇబ్బంది పెట్టారు బ్రదర్. చాలా అంటే చాలా దయనీయమైన పరిస్థితి. మా అన్నయ్య ఇంకా బెహ్రాన్ నుండి ఇండియాకు వచ్చేసాడండి. నిర్మల్ నుండి మళ్ళీ మేమందరము 2014 సంవత్సరంలో హైదరాబాద్కు వచ్చాం. హైదరాబాద్కు వచ్చిన తర్వాత అండి అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కంటే నా జీవితంలో ఇక్కడ ఇంకెక్కువ మంది ఫ్రెండ్స్ అయ్యారు నాకు.
ఈ ఫ్రెండ్స్ అందరూ ఏం చేసేవారంటే ఉదయాన్నే పనికి వెళ్ళిపోవడము, సాయంత్రం రాగానే మా పరిస్థితి ఏంటంటే కంప్లీట్గా మేము త్రాగడం. నాకు నిర్మల్లో ఉన్నప్పుడు కొంచెం అలవాటైంది, కానీ ఎప్పుడైతే నేను హైదరాబాద్ వచ్చానో కంప్లీట్గా నేను ఒక త్రాగుబోతులా మారిపోయానండి. ఎంత తాగుతున్నా అంటే నిజంగా రోజుకి 5 నుండి 7 బీర్లు తాగేవాడిని నేను ప్రతిరోజు. వచ్చిన సంపద అంతా కూడా దానికే పెట్టేసేవాడిని. అసలు ఎటు వెళ్తుందో తెలియదు. జీవితం గురించి ఎక్కడ కూడా నేను ఆలోచించే స్థితి అసలు నాకు లేనే లేదు. నేను అనుకుంటా ఉంటుండే, నా మనసులో ఒక ఆలోచన ఉంటుండే, అసలు నిజమైన దేవుడు ఉన్నాడా? ఒకవేళ దేవుడు ఉంటే నా పరిస్థితి ఏంటి, నా స్థితిగతి ఏంటి, నేను ఇంత దారుణంగా ఉన్నానంటే. నేను త్రాగుల్లో ఉన్నా కానీ నాలో ఈ ప్రశ్నలు, నేను ఆ త్రాగడంలో ఉన్నా కానీ నాలో ఇంత భయంకరమైన పరిస్థితులు. ఇక నేను డిసైడ్ అయ్యానండి. నాకు ఇంకా జీవితం మీద విరక్తి వచ్చేసిందండి. విరక్తి వచ్చేసి నేను సూసైడ్ చేసుకోవాలి. ఈ బ్రతుకు నాకు వద్దు, ఈ అప్పులు నేను భరించలేకపోతున్నాను. ఎందుకంటే కుటుంబ భారం అంతా మరలా నా పైకి వచ్చేసింది. మా అన్నయ్య ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చి మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయాడు బతుకు తెరువు కొరకు. పటంచెరుకు వచ్చిన తర్వాత కూడా మేమందరం పటంచెరుకు షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ దుబాయ్కి వెళ్ళిపోయాడు మా బ్రదర్. దుబాయ్కి వెళ్ళిపోయి అక్కడ ఏదో సంపాదిస్తాను అనుకున్నాడు. ఇంకా మరలా కుటుంబ భారం అంతా నా పైకి వచ్చేసరికి నేను తట్టుకోలేక ఇక నా జీవితం వ్యర్థము అనుకొని నేను సూసైడ్ చేసుకోవాలన్న స్థితిలో నేను ఉన్నాను. నేను ఎలాంటి ఆలోచన అంటే భయంకరమైన ఆలోచన, చనిపో ఎప్పుడు ఇదే ఆలోచన నా మైండ్లో, ఎప్పుడు ఇదే తిరుగుతూ ఉండే. ఎప్పుడు సూసైడ్ చేసుకుందామని. నాకు ఆటో ఉంటుండే అండి, ఆటో 3 వీలర్ ఉంటుండే. ఆ ఆటో మీద మేము బిజినెస్కి వెళ్తూ ఉండే. నేను ఏం చేశానంటే ఇక నా లైఫ్ అయిపోయింది. ఇక ఆగస్ట్ 15 తర్వాత ఆగస్ట్ 16th రోజున నేను హ్యాంగ్ చేసుకోవాలి, అంటే ఊరేసుకోవాలి అని ఆలోచన కలిగి ఒక తాడు కొన్నాను. నేను తాడు కొని నా ఆటోలో ముందు స్టెప్నీ ఉంటుంది, స్టెప్నీ కింద ఆ తాడుని పెట్టాను. ఎందుకంటే ఎవరు లేని టైంలో ఇంకా సూసైడ్ చేసుకుందాం. చాలా భయంకరమైన కొన్నిసార్లు అయితే నిజంగా అండి ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడిని నేను. ఏంటి నా బ్రతుకు, ఏంటి నా జీవితం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అండి ఎంతో భక్తి జీవితం చేశాను నేను. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా భక్తి పెరిగింది, సాతాను భక్తి పెరిగింది నాలో. ఇక్కడికి వచ్చి రాగానే నేను ఇంకా ఈ యొక్క తెలుగు దేవుళ్ళని నేను నమ్మొద్దు అన్న ఉద్దేశంతో ఇంకా నేను దర్గాల వైపు వెళ్ళడం నేను స్టార్ట్ చేశాను. ఇక్కడికి రాగానే ఇంకా దర్గాలు ఎర్లీ మార్నింగ్, శుక్రవారం రాగానే నేను ఎర్లీ మార్నింగ్ 5 కూడా కాదండి 4 o'clock లెగిసి చన్నీలతో స్నానం చేసుకొని టవల్ కట్టుకొని స్ట్రీట్లో మా యొక్క గల్లీలో ఉన్న లాస్ట్ చివరిలో ఒక పూల మొక్క ఉంటుండే అనమాట. అక్కడికి చివరి వరకు వెళ్ళేసి ఆ పూలు తెంపుకొని వచ్చి ఆ యొక్క ఆ ఫోటోలకు పెట్టి ఇంట్లో అంత సాంబ్రాణి చేసేవారు, ఊదేసేవాని ఇంట్లో అంత. అందరూ ఆ గంటతోనే లేసేవారు ఇంట్లో. సింపుల్గా చెప్పాలంటే నేను అది వాయిస్తూ ఉండే, దాంతోనే లేచేవారు. సో అలాంటి స్థితిగతి. త్రాగుతున్నాను, భక్తి చేస్తున్నాను. సరైన భక్తి కాదని నాకు తెలియదు. అలాంటి స్థితిగతిలో నేను ఉన్నాను. నిజంగా నా జీవితాన్ని నేను ముగించుకోవాలనుకుని డిసైడ్ అయ్యి ఇంకా ఆగస్ట్ 15th తర్వాత నేను సూసైడ్ చేసుకున్నాను అనుకున్నాను. ఎంత త్రాగుతుండే అంటే అండి నిజంగా త్రాగి నేను సంగీత థియేటర్ ఎదుట నేను పడిపోయేవాడిని. ఒకరోజు నేను పడిపోయినప్పుడు మా బ్రదర్, మా అన్న, మా మదర్ వాళ్ళ సిస్టర్ కొడుకు ఆయన వచ్చి నన్ను తీసుకొని వెళ్ళి ఇంట్లో పడుకోబెట్టారు. ఇంట్లో వెళ్ళి పడుకున్న తర్వాత ఇంట్లో ఫుల్ వామిటింగ్ చేసుకున్నాను. ఆ పరిస్థితులు అన్నీ ఒకసారి తలుచుకుంటే నా జీవితం దయనీయమైన పరిస్థితి. తాగి రోడ్ల మీద పడిపోతుండండి. చాలామంది నమ్మరండి. ఒక 17-18 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఈ విధంగా త్రాగుతున్నాడంటే నమ్మరు. కానీ ఏంటంటే మా స్థితిగతులు అనేవి అంత భయానకంగా ఉండే. మా బావగారు జగిత్యాల్లో ఒక అక్కను జగిత్యాలకి ఇచ్చాము. ఏం చేశాడంటే ఇక్కడ హైదరాబాద్లో పనుండి మా ఇంటికి వచ్చాడండి. ఆ రోజు వచ్చినప్పుడు నేను మా అల్లుని కొరకు, మా అల్లుడప్పుడు మా అక్కకు 2 పిల్లలు, మా అల్లుడు చిన్నవాడు. చిన్న సైకిల్ ఒకటి ఉందంటే నేను సైకిల్ ఇప్పిస్తానంటే నేను సైకిల్ తీసుకున్నాను. సో నేను పటంచేరు నుంచి ఆ యొక్క ఆటోలో వేసుకొని వచ్చామండి. వస్తూ కూడా మార్గం మధ్యలో దారిలో చాలా చోట్ల ఆగి మేము త్రాగుతూ వచ్చాం. తాగుతూ వచ్చిన తర్వాత ఇక్కడ బొల్లారం వరకు మేము వచ్చాము. బొల్లారం వరకు వచ్చిన తర్వాత మా బావ అన్నాడు, అప్పుడు మా 2వ అక్క వాళ్ళు ఇక్కడ బాలాజీ నగర్లో ఉంటున్నారు. సికింద్రాబాద్ బాలాజీ నగర్లో 2వ అక్క వాళ్ళు ఉంటున్నారు. మా 2వ అక్కకు 3 పిల్లలు. సో అప్పుడు ఆ పిల్లలు చిన్నపిల్లలు.
సో మా బావ అన్నాడు, ఇంత దూరం వచ్చినాం కదా, మా అక్క పిల్లల్ని చూసి వద్దాము, మీ అక్క పిల్లల దగ్గరికి వెళ్దాము అని అన్నాడు. సో సరే బావ, మరి ఇంత దూరం వచ్చాం కదా వెళ్దామని చెప్పేసి వచ్చాను. ఆ రోజు వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ ఫుల్ తాగాం. నేను, మా బావ, వాళ్ళ బ్రదరు, ఇంకొక ఆయన, ముగ్గురు కూర్చొని తాగాం. ఎవరైతే మమ్మల్ని మా మూడో బావున్నాడో ఆయన మెల్లిమెల్లిగా అప్పుడే చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. మెల్లిమెల్లిగా అంటే రక్షణ అనుభవంలోకి రాలేదు, ఇంకా బాప్తిసం తీసుకోలేదు, కానీ జస్ట్ ఏదో ఆ ప్రభుని విశ్వసిస్తున్నాడు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారంటే ఆ ప్రార్థన చేస్తారు, బాగా జరుగుతుందని ఒక విశ్వాసం మా బావకు వచ్చింది. సో మేము వచ్చి తాగాము. ఆ రోజు కూడా నేను ఫుల్ త్రాగి ఆ రోజు కూడా పడిపోయాను. ఎర్లీ మార్నింగ్ అంటే 11 o'clock, 11:30, 12కి లెగిసాను నేను. లెగిసిన తర్వాత త్రాగింది దిగలేదు యాక్చువల్గా, ఎందుకంటే రాత్రి తాగితే తెల్లారి ఖచ్చితంగా హ్యాంగ్ ఓవర్ అవుతుంది. సో హ్యాంగ్ ఓవర్, నాకు ఫుల్ హెడ్ఎక్ వస్తుంది. మా బావ అన్నాడు, లాస్ట్ నిన్న మిగిలింది ఉంది, మరి వేసుకుంటావా అంటే నేను అన్నాను చూద్దాం బావా అని అన్నాను, కానీ త్రాగలేదు. ఆ రోజు త్రాగలేదు. ఇంకా త్రాగకుండా నేను అట్లా ఇక నేను వెళ్ళిపోతాను ఇంటికి, నాకు టైం అవుతుంది, పని ఉంది, బిజినెస్కి వెళ్ళాలని మా అక్కతో చెప్తున్నప్పుడు మా బావ అప్పుడే వచ్చి, సరే వెళ్ళు, కానీ ఒక పాస్టర్ ఉన్నాడు, నువ్వు వచ్చి ఆ పాస్టర్ దగ్గర ప్రార్థన చేయించుకో, ఈ పాస్టర్ అన్ని విషయాలు చెప్తాడు, ఏం జరిగిందో, ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో అన్ని విషయాలు చెప్తాడు అని అన్నాడు నాతో. అంటే నేను అన్నాను, బాబా మరి అన్ని విషయాలు చెప్తాడు అంటే అన్ని విషయాలు చెప్తాడు అని అన్నాను. అంటే యాక్చువల్గా నేను ఎలాంటి వ్యక్తిని అంటే అండి, చర్చెస్ అన్నా క్రైస్తవులన్నా నాకు పడేది కాదు. నేను నిర్మల్లో ఉన్నప్పుడు ఒక సంఘ సేవకునికి వ్యతిరేకంగా నేను మాట్లాడి వెళ్ళి గొడవ కోసం వెళ్ళిన పరిస్థితి నాది. అక్కడ నిర్మల్లో ఒక చర్చ్ ఉంది, నేను బిజినెస్కి వెళ్తున్నప్పుడు సండే రోజు బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పెద్దగా మైక్స్ పెడతా ఉంటే నేను కొంచెం అక్కడ ఇష్యూ లాగా క్రియేట్ చేసే ప్రయత్నం చేశాను. అంటే యేసు ప్రభు అంటే కంప్లీట్గా నాకు పడదు, నేను అసలు నమ్మే వ్యక్తినే కాదు. నాకు మా బావ చెప్పినప్పుడు అన్నీ చెప్తాడంటే, నేను ఒక హైందవునిగా అప్పుడు ఒక ప్రభు నమ్మని విశ్వాసంగా నేను ఉన్నప్పుడు నేను అనుకున్నాను, అరే నా జీవితంలో ఏదైనా పరిష్కారం వస్తుంది కావచ్చు అని. ఆ రోజు నేను వెళ్ళానండి అక్కడికి. నేను ఎప్పుడైతే ఆ పాస్టర్ గారి ఎద్దుకు నేను వెళ్ళి సోఫాలో కూర్చున్నానండి. నేను సోఫాలో కూర్చోగానే నిజంగా ఆ దైవ సేవకురాలు నా కోసం ప్రార్థన చేసింది. ఏంటంటే అండి, నేను చనిపోవాలన్న ఆలోచన అది నాకు మాత్రమే తెలుసు, ఇంకా ఏ వ్యక్తికి తెలియదండి. మా కుటుంబ సభ్యులకి తెలియదు, మా సిస్టర్స్కి తెలియదు, మా బ్రదర్కి తెలియదు, మా ఫ్రెండ్స్కి తెలియదు, ఎవ్వరికి తెలియదు. ఆలోచన నాకు మాత్రమే తెలుసు. నేను ఎంత సఫర్ అవుతున్నానో నాకు మాత్రమే తెలుసు. నిజంగా అండి, నేను ఏం చేస్తూ ఉండే అంటే, ఒక చైర్ వేసుకొని అన్ని ఫొటోస్ ముందు లైట్లన్నీ ఆపేసుకొని కూర్చొని నేను ఏడుస్తుండే. మీ ఇష్టదైవాల్ని మీరు అడుగుతుండే, ఏడుస్తుండే. ఏంటి నా జీవితం, అందరూ బాగున్నారు కదా, అందరూ మంచిగా ఈ వయసులో చేయవలసిన కార్యాలను చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులు సంపాదిస్తూ ఉన్నతమైన స్థితిలో ఉన్నారు కదా, నాకెందుకు ఈ పరిస్థితి అని ఆ ఫొటోస్ ముందు చేరేసుకొని లైట్లన్నీ ఆపేసుకొని అసలు ఎంతో దారుణంగా నేను ఏడుస్తూ ఉండే. నా స్థితిగతి ఎంత దారుణం అంటే, నేను ప్రయాణం చేసిన ఆ పరిస్థితులన్నీ నిజంగా చాలా భయంకరమైనవి. నాకు నిజ దేవుడు ఎవరో తెలియదు. ఒకానొక సమయంలో నేను ఎలా అర్థించేవాడినంటే, ఒకవేళ దేవుడు ఉన్నట్టయితే నాకు ఇప్పుడే ప్రత్యక్షం కావాలి, ఒకవేళ దేవుడు ఉన్నట్టయితే ఇప్పుడే నా యుద్ధకు రావాలి, నాతో మాట్లాడాలి అన్న ఉద్దేశంలోకి నేను వెళ్ళిపోయాను. ఎందుకంటే నా జీవితాన్ని నేను కోల్పోయే స్థితి. నిజంగా నేను అనుకుంటాను ఇప్పటికీ, ఒకవేళ దేవుడు కనుక నన్ను రక్షించకపోయి ఉంటే నేను ఇప్పటికి చనిపోయి ఇంచుమించుగా 10 సంవత్సరాల పైన అవుతుండే. దేవుడు కనుక నన్ను దర్శించకపోయి ఉంటే, దేవుడు కనుక నన్ను విడిపించకపోయి ఉంటే. ఆ రోజు నేను పాస్టర్ గారి దగ్గరకు వచ్చానండి. ఆ పాస్టర్ గారు, నేను సోఫాలో కూర్చున్నప్పుడు ఆమె ఒక్కొక్క మాట అనిందండి, నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, అది కూడా అప్పుల సమస్యతో. ఒక 17-18 సంవత్సరాలు ఉన్న వ్యక్తి అప్పుల సమస్యతో నువ్వు చనిపోవాలనుకుంటున్నావు అన్నప్పుడు నిజంగా అండి నాకు ఒకే ఒక ప్రశ్న వచ్చింది. ఇది నాకు మాత్రమే తెలిసిన ఆలోచన, ఇది ఓన్లీ నాకు మాత్రమే తెలుసు. నేను చనిపోవాలనుకున్న విషయం నాకు తప్ప ఎవరికి తెలియదు. అలాంటిది ఆ పాస్టమ్మ గారు చెప్పగలిగారు. ఆమె చెప్పారు, నువ్వు చనిపోవాలనుకుంటున్నావు అప్పుల సమస్య వల్ల. అంటే ఒక ప్రవచనము ఆ సేవకుని ద్వారా, ఆ సేవకురాలి ద్వారా దేవుడు బయలుపరచు. అప్పటి వరకు మీరు నమ్మలేదు? అస్సలు నమ్మలేదండి. నేను అప్పటి వరకు అసలు విశ్వసించలేదండి. ఎందుకంటే నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఎట్లా అంటే, ఇదంతా ట్రాష్, వీరంతా ఏదో జిమ్మిక్కులు మ్యాజిక్లు అలాంటివి చేస్తారు, కానీ ఇదంతా ట్రాష్.
నేను అనుకునేవాడిని. ఏదైతే చూడండి శరీర సంబంధమైనది ఉందో అది నిజమని నేను నమ్ముతుండే. నిజంగా నేను జగిత్యాల్లో ఉన్నప్పుడు అండి, మధ్యలో ఈ విషయం చెప్తాను. జగిత్యాల్లో ఉన్నప్పుడు ఎంత భక్తి చేశానంటే ప్రతి సంవత్సరం నాకు గుండె ఉంటుండే. ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం కొండగట్టు దగ్గరికి వెళ్తుండే, కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర గుండు చేపించుకుంటుండే. ఇంకో సంవత్సరం ధర్మపురి దగ్గరికి వెళ్తుండే, గంగ దగ్గర గుండు చేపించుకుంటుండే. ఇంకో సంవత్సరం యాదగిరిగుట్ట అని, ఇటు అని అటు అని అటు అని ఇటు అని, నేను తిరగని దేవస్థానం లేదండి. వెములవాడ అని గుండు చేపించుకుంటుండేనండి. ప్రతి సంవత్సరం నాకు గుండె ఉంటుండే. సంవత్సరానికి ఒకసారి మీకు ఐడియా ఉందో లేదో, పెద్ద పులి వేస్తూ ఉండే. పెద్ద పులి అంటే ఒంటికి రంగు వేసుకొని ఆడతారు కదా, గజ్జలు కట్టుకొని ఆడతారు. అది ప్రతి సంవత్సరము నేను వేస్తూ ఉండే. ఆ రంగు కూడా ఏషియన్ పెయింట్ వేసుకొని ఆడుతూ ఉండే. నేను మీరు రంగు వేసుకొని చేస్తాం, రంగు వేసుకొని ప్రతి సంవత్సరం ఏషియన్ పెయింట్ వేసుకొని ఆ పులిలాగా చారలన్నీ వాళ్ళు వేస్తారనమాట. ఆ ఊరేగింపులో నేను పాల్గొన్నాను. రంగేస్తూ మా ఫ్రెండ్స్ అందరం అండి నిజంగా వెళ్ళి అదంతా ఎర్లీ మార్నింగ్ 2 o'clock నుంచి నైట్ 10 గంటల వరకు ఏదో మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఆ ఒంటికి రంగేసుకొని కాళ్ళ గజ్జలు కట్టుకొని ఊరంతా తిరిగి ఆడుతుండే. అంటే అంత భక్తి చేశాను. నాకు నిజమైన దేవుడు తెలియదు. అలాంటి స్థితిగతి నాది. ఎంతో ఇబ్బంది, ఎంతో వేదన, ఎంతో బాధ, కానీ ఎక్కడ నాకు సమాధానం లేదండి. నిజంగా నేను అప్పుడు త్రాగని బ్రాండ్ లేదు, నేను తాగని బ్రాండ్. అన్ని టేస్ట్ నేను చూశానండి, కానీ ఎక్కడ కూడా నాకు సమాధానం లేదు, ఎక్కడ కూడా విడుదల లేదు. ఎప్పుడైతే నేను దేవుని మందిరానికి వచ్చానో, ఒక దైవ సేవకుని ద్వారా, ఒక ప్రవచనము ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు చనిపోవాలనుకుంటున్నావు అని ఆ మాట వినగానే నిజంగా నా హృదయం బద్దలైపోయింది. ఒకవేళ అమ్మగారు ప్రవచనం చెప్పకపోతే ఉరేషన్ చనిపోయేవారు నేను ఖచ్చితంగా 100% నిజంగా బ్రదర్ నేను తాడు కొనుక్కొని ఆటోలో పెట్టుకున్నాను, నేను ఊరేసుకున్నాను. అప్పటికి ఆలోచన వస్తుంది, ఆలోచనలో ఉన్నాను. భయంకరమైన డిప్రెషన్ అండి. ఈ డిప్రెషను ఏ విధంగా ఉంటుందంటే, ఈ డిప్రెషను త్రాగినప్పుడు మాత్రమే మర్చిపోతాం, మళ్ళీ తెల్లారే అది ఒక ప్రాబ్లం. ఇక త్రాగుబోతులకు అది తెలుస్తూ ఉంటుందండి. చూడండి, అలాంటి స్థితిగతిలో నేను ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఆ సేవకురాలి ద్వారా ప్రవచన రూపంలో మాట్లాడుతున్నప్పుడు నేను అనుకున్నాను, ఈ విషయం వీరికెట్లా తెలిసింది? అసలు నా పేరు తెలీదు, నేను ఎక్కడి నుంచో వచ్చానో తెలీదు, నా స్థితిగతి తెలీదు. ఆ యొక్క సేవకురాలు అంటుంది, నీకు అప్పుల సమస్య ఉంది, ఆ సమస్య వల్ల నువ్వు ఉరేసుకోవాలని అనుకుంటున్నావు, నీకు త్రాగుడు కూడా అలవాటు ఉంది అని చెప్పారు. ఆ సేవకురాలు చెప్పారు. నేను ఆ రోజు అనుకున్నాను, అసలు ఇంకా ఆ సేవకురాలు అంది, నేను నీకోసం ప్రార్థన చేస్తాను, నువ్వు యేసు ప్రభుని విశ్వసిస్తావంటే నేను అన్నాను, విశ్వసిస్తానండి, నేను నమ్ముతాను అని అన్నాను. అంటే ఆ సేవకుడు వచ్చేసి ఒక ప్రార్థన చేయి నాతో, ఒక ప్రార్థన, నువ్వు ఒక మాట అనుకుని హృదయంలో. నిజంగా అండి, అప్పటి వరకు నాకు ఎలాంటి ఆలోచన లేకుండే ఆ సేవకుడు వచ్చి, ఎస్, ఈరోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే దేవుని జీవితాన్ని బాగు చేస్తాడు అని అన్నాడండి. అప్పటి వరకు నేను మా ఇంట్లో విగ్రహాల ముందు కూర్చొని నా జీవితాన్ని బాగు చేయని అడిగాను. ఆ మాటను నేను ఆ దైవ సేవకుడి నోటి నుండి విన్నాను. ఆ మాటను ఆ దైవ సేవకుడు చెప్తాన్నాడు ఏంటంటే, నీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు అని ఆ దైవ సేవకుడి నోటి నుండి నేను విన్నాను. నాకు ఆశ్చర్యం అనిపించిందండి. నిజంగా నేను అన్నాను, ఎస్, నేను ప్రార్థన చేస్తానని. నేను ప్రార్థన చేశాను. ఆ రోజు నాతో ప్రార్థన చేయించారు ఆ యొక్క సేవకుడు. ఏమని ప్రార్థన చేయించారంటే, నేను ప్రార్థన చేశాను ఈ విధంగా, యేసు ప్రభువా, వీరందరూ నువ్వు దేవుని అని చెప్తున్నారు, మా బాబా నువ్వు దేవుని అని చెప్తున్నారు, వీళ్ళు నిజమైన దేవుడు అని చెప్తున్నారు, నాకైతే తెలీదు. నేను ఏ విధంగా ప్రార్థన చేశానంటే, ఓ అమెరికా వాళ్ళ దేవుడా, నేను ఇదే విధంగా నేను ప్రార్థన చేశాను. ఓ అమెరికా వాళ్ళ దేవుడా, యేసు ప్రభువా, నీవున్నట్టయితే నా జీవితాన్ని బాగు చేయి, నీవున్నట్టయితే నా జీవితాన్ని మార్చు, నేను మరణించేంత వరకు నీకు నమ్మకంగా నేను ఉంటాను, నేను నమ్మకంగా జీవిస్తాను, నమ్మకంగా బ్రతుకుతాను, ఏ చోట కూడా నేను విడిచిపెట్టాను అని ఒక ప్రార్థన నేను చేశానండి. ఆ రోజు నేను ప్రార్థన చేయగా నిజంగా ఆ దైవసేవకుడు నా తలపైన చేయబెట్టాడు. నేను వెంటనే కింద పడిపోయానండి. వెంటనే కింద పడిపోయాను. అసలు నేను కింద పడిపోవడం లాంటిది అసలు నేను నమ్మనండి. మీరు ఏదైతే నమ్మట్లేదో అవన్నీ మీ ముందు నా ముందు జరుగుతున్నాయండి.
నా ముందు జరుగుతున్నాయి. చూడండి, కొంతమంది చెప్తా ఉంటారు, వాళ్ళు సరిగా చెప్తారు. ఇప్పుడు సోది చెప్పే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఈ హైందవులో కూడా సోది చెప్పే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పేది కొన్నిసార్లు మేము కూడా ఇంతకుముందు హిందూస్గా ఉన్నప్పుడు అడగడానికి వెళ్తాం, అవునా కదా. నేను వెళ్ళాను చాలాసార్లు మా మదర్తో పాటు, మా ఫాదర్తో పాటు. వాళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే, దాంట్లో ఏది కూడా నాకు వాస్తవం అని అనిపించేది కాదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి నా హృదయంలో ఉన్న ఆలోచన వారి ద్వారా చెప్తున్నారు, ప్రవచనం ద్వారా. అదే ఆలోచన నేను ఎలాంటి పరిస్థితిలో నేను ఉన్నానో, నేను ఏం అడుగుతున్నానో ఆ దైవ సేవకుని నోటి నుండి ఆ మాట, ఆ వాక్కు వస్తుంది. ఆయన చెయ్యి పెట్టగానే నేను కింద పడిపోయానండి. నేను అసలు నమ్మని అసలు నేను కింద పడిపోయిన తర్వాత ఇంకా నేనేం చేశానో నాకు తెలియదు. ఆ సేవకు నా కోసం విడుదల ప్రార్థన చేశాడు. వెంటనే నాకు విడుదల వచ్చిందండి. ఎట్లా అంటే నేను ఎన్నడూ అనుభవించని యొక్క సమాధానము నా పైకి దిగి వచ్చింది. ఆమేన్. నా జీవితంలో నేను ఎన్నడూ అలాంటి సమాధానం నేను అనుభవించలేదు. ఎన్ని డబ్బులు పెట్టైనా నేను వెళ్ళని చోట్లేదు, నిజంగా నేను చేయని పని లేదు. అంత పాపకరమైన స్థితిలో నేనున్నాను. అలాంటిది ఎక్కడ కూడా నేను ఈ సమాధానాన్ని చూడలేదు. అలాంటిది ఒక సేవకుడు ప్రార్థించడం ద్వారా నాకు ఎక్కలేని సమాధానం వచ్చింది. నా మైండ్ అంతా పీస్ఫుల్గా అయిపోయిందండి. నిజంగా ఆ రోజు నేను వెళుతూ అనుకుంటున్నాను, అసలు ఎవరి యేసు ప్రభు, అసలు నా జీవితంలో ఎన్నడూ తారసపడలేడు. ఒక్కసారి కూడా నేను చర్చికి వెళ్ళలేదు, ఒక్కసారి కూడా ఒక్క క్రైస్తవంతో మాట్లాడలేదు. మా ఫ్యామిలీలో కానీ, కుటుంబంలో కానీ, ఫ్రెండ్స్లో కానీ, ఎవరు కానీ, ఎక్కడ కానీ అసలు క్రైస్తవులే లేరు. నా జీవితంలో క్రైస్తవులు లేరు. అసలు ఎవరి యేసుప్రభు, అసలు యేసుప్రభు నిజమా, అసలు ఈయన ఉన్నాడా అని నేను 3 వారాలు చర్చికి వచ్చానండి. ఇంచుమించుగా 50 కిలోమీటర్ల దూరం నుండి వచ్చాను నేను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో. నేను వచ్చిన వెంటనే నేను తెలుసుకున్న సంగతి ఏంటంటే అండి, 3 వారాల తర్వాత నేనేం తెలుసుకున్నానంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనేది నాకు అర్థమైందండి. 3 వారాలు. ఎందుకంటే ఆ దైవ జనుని ద్వారా దేవుడు మాట్లాడేది నిజంగా నా హృదయంలో స్థిరపరిచాడు. ఆ 3 వారాలు అంటే నేను శుక్రవారం వచ్చేవాడిని, శుక్రవారం ఉపవాస ప్రార్థన చూసుకునేవాడిని, శనివారం ఉండేవాడిని, ఆదివారం కూడా ఆరాధన చూసుకుని వెళ్ళేవాడిని. ఆ 3 వారాల్లో నాకు వాస్తవం అర్థమైంది అసలు ఏంటి. యేసు ప్రభు నిజమైన దేవుడు. 3 వారాల తర్వాత పాస్టర్ గారు అన్నారు, బాబు నువ్వు యేసు ప్రభుని విశ్వసిస్తున్నావు కదా, బాప్తిసం తీసుకోవాలన్నారు. నేను అన్నాను, పాస్టర్ గారు బాప్తిసం అంటే ఏమిటండి అని అడిగాను. నాకు తెలియదు. అంటే ఏం లేదు బాబు, నీ యేసు ప్రభుని నువ్వు సొంత రక్షకుని అంగీకరించావా అని అడిగాడు. అవునండి. మరణించేంత వరకు నమ్మకంగా ఉండాలని అనుకుంటున్నావు అన్నాడు. ఖచ్చితంగా ఉంటానండి. దేవుని ఎక్కడ కూడా వదిలిపెట్టగా అని అడిగాడు. వదిలిపెట్టనండి. నేను ఎవరైనా బలవంత పెడుతున్నారని అడిగాడు. లేదండి, నా స్వతహాగా నేను యేసు ప్రభుని నా జీవితంలో దేవునిగా అంగీకరించాను, నేను ఇక మరలా తిరిగి వెనక్కి వెళ్ళను అని నేను ఆయనకు చెప్పిన వెంటనే ఈ సాక్ష్యం చాలండి అని వెళ్ళేసి 3 వారాల తర్వాత నేను బాప్తిసం తీసేసుకున్నాను. నేను ఒక మాట చెప్పాను, నేను యేసు ప్రభుని విశ్వసించాను, ఇక మీదట నా జీవితంలో నేను వెనక్కి తిరిగి చూసుకోను, ఏది ఏమైనా సరే ఆయన కోసం ముందు కొనసాగుతానని విశ్వాసంతో నేను బాప్తిసం తీసుకున్నానని చాలామందికి చెప్పాను. ఇక చెప్పిన తర్వాత ఆ పరిస్థితులను బట్టి ఇక నేను మందిరానికి రావడము, దేవునిలో బలపడము, మందిరానికి రావడము, నమ్మకంగా దేవుని యొక్క పరిచయం చేయడం నేను ఆరంభించాను. ఏ మొక్కుబడులైతే నేను ఇంతకుముందు చేశానో ఆ మొక్కుబడుల ద్వారా సాతాను నన్ను తారాస్థాయిలో హింసించడము, వేధించడం స్టార్ట్ చేశాను. కంప్లీట్గా ఎట్లా అండి, ఒక దురాత్మల చేత పీడించబడ్డాను. ఎంత భయంకరంగా అంటే దేవుని నమ్ముకున్న ఒక 3 నెలలు బాగున్నానండి. నేను 3వ నెల తర్వాత దురాత్మల చేత పీడించబడడం స్టార్ట్ చేశాను. ఈరోజు దేవుని నన్ను ఒక ప్రవక్తగా అభిషేకించి ఒక విడుదల పరిచయం నాకు ఇచ్చారంటే ఈ అనుభవం నాకుంది. చూడండి, కొంతమంది నా దగ్గరకు వస్తారండి దయ్యాలు పట్టిన వారు. వారిని చూస్తూ ఉంటే నిజంగా నా స్థితి నాకు గుర్తుకొస్తుంది. ఎందుకంటే నేను దయ్యాల చేత పీడించబడ్డా. ప్రార్థన చేసుకుంటే చాలా దురాత్మ బయటకు వచ్చేసి రూమ్ అంతా దొరలేవాడిని. నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నా కానీ రూమ్ అంతా దొరలేవాడిని. ఇటు నుండి అటు, ఇటు నుండి అటు, ఇటు నుండి అటు, నల్లగా ఇది ఆకారము. అసలు ఎంత భయానకమైన స్థితి వచ్చేసిందంటే నాకు దేవుని నమ్ముకోకముందుకు ఒక సమస్య, దేవుని నమ్ముకున్న తర్వాత ఈ దురాత్మల చేత నేను బాధపడుతున్నాను. ఒకానొక స్థితిలో నా జీవితంలో నేను ఎలాంటి పరిస్థితికి వెళ్ళానంటే ఇక ఈ ప్రభుని వదిలేద్దామన్న స్థితికి వెళ్ళిపోయానండి. ఈ దురాత్మల చేత, ఈ చేతబడి చేత, ఈ సాతాను బంధకాల చేత. మాకు తెలీదు మేము ఎందుకు ఆర్థికంగా నష్టపోయాము అని అంటే ఎవరో మేము జగిత్యాల్లో ఉన్నప్పుడు మా పైన చేతబడి చేశారట. ఆ చేతబడి నన్ను పీడించడం స్టార్ట్ చేశాను.
భయంకరమైన దురాత్మల చేత పీడించబడి భయంకరంగా అంటే అసలు ఎంత భయంకరంగా అంటే ఎక్కడెక్కడో వెళ్ళాలండి, ఎక్కడ విడుదల దొరకలేదండి, నాకు ఎక్కడ విడుదల లేదండి అసలు. ఒకరోజు ఈ పాస్టర్ ఎవరైతే నాకు ప్రవచనం చెప్పారో ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తుండగా ప్రతి ఆదివారం నాడు ఆ పాస్టర్ గారు నాకు విడుదల ప్రార్థన చేసేవారు. ప్రతి ఆదివారం దయ్యం బయటకు వచ్చేది, దురాత్మ నా ఒంట్లో నుంచి బయటకు వచ్చేది, మాట్లాడేది వెళ్ళిపోయేది. దాంతోపాటు నాకు అనారోగ్యాలు స్టార్ట్ అయినాయి. నా ఒంట్లో అనారోగ్యం స్టార్ట్ అయింది. ఇది భయంకరమైన అనారోగ్యం, ఎవరికి చెప్పుకోలేని అనారోగ్యం. ఆ దురాత్మ ఉన్నంత కాలము అనారోగ్యము నన్ను పీడించింది అంటే భయంకరంగా, అసలు ఎవరికి చెప్పుకోలేని స్థితి, ఎవరికి అసలు చెప్పుకుంటే పరువు అయ్యే పరిస్థితి. అప్పుడు నేను ఆ విధంగా అనుకునేవాడినండి. సో అలాంటి స్థితిలో నేను ఉన్నప్పుడు ఇక నేను అనుకున్నాను, ఈ జీవితం ఇంకా మనకు అసలు వద్దు, ఇంకా ప్రభుని నమ్ముకున్నా కానీ నాకు విడుదల లేదని నేను అనుకొని ఒక్కరోజు నేను డిసైడ్ అయ్యానండి. ఎలా నేను డిసైడ్ అయ్యానంటే, పాస్టర్ అమ్మ గారి దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వస్తే పాస్టర్ అమ్మ గారు నన్ను తిట్టారండి. ఎన్ని రోజులు అయ్యా మేము మీకు ప్రార్థన చేయాలి, ఎన్నిసార్లు నేను నీకు దయ్యాన్ని నిలగొట్టాలి, ఎన్నిసార్లు నీకు విడుదల ప్రార్థన చేయాలి, మీరు ఫస్ట్ మా చర్చ్ నుంచి వెళ్ళిపోండి మీరు అని పాస్టర్ అమ్మ గారు 1 సంవత్సరం చూసి నన్ను ఆ మాట అన్నారు. ఆ మాట అన్న తర్వాత నా హృదయం పగిలిపోయింది. అసలు నా హృదయం పగిలిపోయి నేను అనుకుంటా ఉన్నాను, ఇంకా ఏది ఏమైనా సరే సైతానా దేవుడా నేనా 3 తెలిపోవాల్సిందే. నేను డిసైడ్ అయ్యానండి, దేవుడా సైతానా నేనా. అసలు ప్రభు నన్ను రక్షించాడు, నాకు తెలుసు యేసుప్రభు నిజమైన దేవుడు అని. ఇంచుమించుగా 1.5 year అండి, 1.5 year నేను ఇంకా నిర్ణయం తీసుకున్నాను, దేవా నువ్వే నన్ను విడిపించాలి, నేను నిన్ను వదిలిపెట్టనని ఉపవాస ప్రార్థనలు ఆరంభించాను. అసలు ఎంత ఉపవాస ప్రార్థన చేస్తుండేవాడిని, ఎక్కడికి డైరెక్ట్గా దేవునితో కనెక్ట్ అయ్యి. ఎస్, ఉపవాస ప్రార్థనలు మందిరానికి వస్తుండే కాకపోతే ఉపవాస ప్రార్థన, నా వేదన, నా బాధ, నా కష్టము, నా ఇబ్బంది, నా యొక్క బాధనంతా దేవుని సన్నిధిలో ఏడుస్తాం. ఏ విధంగా నేను ప్రార్థన చేసేవానంటే దాదాపు 5 గంటల నుండి 6 గంటలు ప్రార్థన చేసేవానండి. కంప్లీట్గా ఫాస్టింగ్, డ్రై ఫాస్టింగ్, వాటర్ కూడా తీసుకోకుండా ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన. కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ప్రేయర్ రూమ్లోకి వెళ్తే చీకటి పడేది. ఎప్పుడు తెల్లారు అవుతుండేనో, ఎప్పుడు మార్నింగ్ అవుతుండేనో, ఎప్పుడు ఈవినింగ్ అవుతుండేనో, ఎప్పుడు వర్షం వస్తుండేనో, ఎప్పుడు ఎండ వస్తుండేనో తెలియని పరిస్థితులు. 2014-15 ఈ యొక్క సమయంలో నేను ప్రభు నమ్ముకో వెంటనే ఎంత స్టార్ట్ అయింది. 2015 భయంకరమైన బాధలండి. 2015 సంవత్సరం చాలా పీడించబడ్డాను. ఇంకా ఈ యొక్క వాక్యాన్ని చదువుతుంటే నిజంగా ఈ వాక్యం నన్ను బతికించిందండి. ఈ యొక్క వాక్యాన్ని చదువుతూ నేను ఉపవాస ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుతుండగా ఎన్నోసార్లు దురాత్మ బయటకు వచ్చేసి నేను కింద పడిపోయి, కొన్నిసార్లు అయితే రాత్రులు అన్నం తినకుండా ఏం తినకుండా అట్లా పడిపోయిన రోజులు ఉన్నాయి దురాత్మ చేత పీడించబడి. అలాంటి స్థితిగతిలో నేను ఉన్నప్పుడు ఒకరోజు నేను వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క వెలుగు నా పైన ప్రకాశించింది, పరిశుద్ధాత్మ యొక్క శక్తి నా పైన ప్రకాశించింది. దేవుడు వాక్యము ద్వారా నాతో మాట్లాడాడండి. ఏమని మాట్లాడాడంటే ఒక చిన్న వచనం చూపిస్తాను. లూకా సువార్తలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం. మరుటయ బ్రహాండస్. లూకా సువార్త 10వ అధ్యాయము 18-19వ వచనము. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు యొక్క బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు నీకెంత మాత్రము హాని చెయ్యదు. ఈ వచనం ద్వారా దేవుడు నాతో ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై అవునండి నీకు మాట్లాడాడు. ఈ మాట మాట్లాడిన తర్వాత అసలు నా ఆత్మీయ జీవితం అద్భుతంగా ముందుకెళ్ళిందండి. అదే రోజు లాస్ట్ ఇక నేను దురాత్మ చేత పీడించబడ్డా. ఆ ప్రత్యక్షత నాకు వచ్చిన తర్వాత, దేవుడు ప్రత్యక్షమైన తర్వాత, ఆయన వెలుగు నాపై ప్రత్యక్షమైన తర్వాత అప్పటి నుండి అసలు నాకు ఇంకా సైతాను దాడి లేదు.
కంప్లీట్గా నేను విడిపించబడ్డాను, కంప్లీట్గా నాకు విడుదల వచ్చేసింది. ఇక అద్భుతంగా దేవుని యొక్క పరిచయలో ముందు కొనసాగుతూ ఉన్నాను. నమ్మకంగా దేవుని ఎక్కడైతే ఏ ప్రవచనం ద్వారా అయితే నేను రక్షణ పొందుకున్నానో అంత నన్ను వ్యతిరేకించినా అక్కడే నేను పరిచయం చేయడం స్టార్ట్ చేస్తాను. నాకు విడుదల వచ్చిన తర్వాత నమ్మకంగా పరిచయంలో పనిచేస్తూ నేను బిజినెస్ చేసుకుంటున్నాను. 2017లో ప్రభు నాతో మాట్లాడాడు. ఏంటంటే, నీవు నీ కుటుంబ సభ్యులను వదిలేసి నేను నీకు చూపిస్తున్న ప్రాంతానికి రా అని అన్నాడు. అబ్రహామును పిలుచుకున్నట్టు దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నారు. ఎస్, కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. వెలుగునకు చీకటితో ఏం పత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం అనే ఈ 2 వచనాల ద్వారా దేవునితో మాట్లాడాడు. ఈ యొక్క 2 వచనాల ద్వారా ప్రభు నాతో మాట్లాడగానే నేను ఎప్పుడు కూడా అండి, ఎందుకంటే నాకు వంట చేసుకునే అవకాశం మా ఇంట్లో రాలేదు. ఏ రోజు కూడా నేను వంట రూమ్కి వెళ్ళిన పరిస్థితి నాకు రాలేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు బయటకు వచ్చేసాయి, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చాన్నాడు. ఆ రోజు నేను ఏం చేశానంటే అండి, స్వరం వినపడింది అండి నాకు. స్వరం వినపడింది. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. ఇంట్లో నుంచి నా బట్టలు తీసుకొని, కొన్ని వంట సామాన్ తీసుకొని, చిన్న సిలిండర్ తీసుకొని నేను ఇంకా దేవుని కోసం బ్రతకాలనే ఉద్దేశంతో ఆ స్వరం వినిపించినప్పుడు సమస్త విడిచిపెట్టి వచ్చేసారు కదా. అవునండి. అప్పుడు మీకు ఎలా బ్రతకాలని అనిపించలేదా? అంటే అదే చెప్తున్నాను బ్రదర్, ఆటో ఉండే కదా, నేను ఆటో తీసుకొని వచ్చేసాను. దేవుని మాటకు లోబడి వచ్చేసి దేవుని మాటకు లోబడి ఆటో తీసుకొని ఇక నేను బిజినెస్ చేసుకుంటాను, నేను బ్రతకగలుగుతాను అని, ఇక సేవా బిజినెస్ ఈ 2 ఉద్దేశాలతో నేను బయటకు వచ్చానండి. నేను బిజినెస్ చేస్తున్నా కానీ దేవుడు నన్ను అద్భుతంగా ఆశీర్వదించాడు. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. నేను 20 లక్షలు మాకు అప్పు అయిందని నేను చెప్పాను కదా. 20 లక్షల అప్పు ఎప్పుడైతే నేను ప్రభుని నమ్ముకున్నానో ఆ 1 year లోపే నేను దయ్యాల చేత పీడించబడ్డా కానీ దేవుడు నన్ను ఆర్థికంగా ఆశీర్వదించి 20 లక్షల అప్పుని క్లియర్ చేయించాడు. నేను ఒక్కొని ఉండి దేవుని యొక్క కృప నా పైన ఉంది కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించడం వల్ల 20 లక్షల అప్పుని క్లియర్ చేశాను. 20 లక్షల అప్పు ఒకే ఒక సంవత్సరంలో 20 లక్షల అప్పును క్లియర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా నేను ప్రభు కృపలో ముందు కొనసాగుతున్నాను. నేను 2017లో ప్రభు కొరకు బయటకు రావడం జరిగింది. నేను బయటకు వచ్చినప్పుడు దేవుని పరిచయం నమ్మకంగా చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఏమైపోయిందంటే, మా బ్రదర్ దుబాయ్ నుండి ఇండియాకి వచ్చేసాడు. వచ్చిన తర్వాత నేను దేవుని పరిచయంలో ఆ రోజు ఫ్రైడే సర్వీస్ అండి, నేను అన్నీ సిద్ధపాటు చేసుకుంటా ఉన్నాను. ఆ సౌండ్ సిస్టమ్ కానీ, చైర్స్ కానీ, మందిరం ఊడవడం కానీ, తుడడం కానీ చేసి నేను సిద్ధపడుతున్నప్పుడు మా ఫ్యామిలీ, మా కుటుంబ సభ్యులందరూ, మా అక్కలు, మా బావలు, మా బాబాయిలు, మా మామలు అందరూ ఆటో తీసుకొని ఒక పెద్ద వ్యాన్ మాట్లాడుకొని చర్చి దగ్గరకు వచ్చారు. చర్చి దగ్గరకు వచ్చి నన్ను దేవుణ్ణి వదిలిపెట్టమని గొడవ, నన్ను ఎంత కొట్టారంటే నిజంగా దేవుని, మా సొంత కుటుంబ సభ్యులండి. మా బ్రదర్ అయితే నా ఇక్కడ ఈ మెడ ఇలా పట్టుకుంటే నిజంగా 3 రోజుల వరకు అన్నం, నాకు ఏ ఫుడ్ తీసుకోవడానికి రాలేదు, అసలు వాటర్ తాగడానికి కూడా ఇబ్బంది పడింది. అంత కొట్టారు. ఈ చేతంతా బ్లడ్, ఈ చేతంతా రక్తే. దైవ సేవకుని దూషిస్తూ ఎంతో హింసించారండి దేవుణ్ణి. వారి మాట ఏంటంటే, దేవుణ్ణి వదిలిపెట్టేశాను, ఎందుకంటే మాకు దగ్గరగా ఉండట్లేదు, నువ్వు మాతో కలిసి ఉండట్లేదు, ఈ దేవుని నమ్ముకొని ఏం లాభం ఉంది, నువ్వు వదిలిపెట్టని వారు అనడం. దేవుడేమో వెళ్ళదు, పోలీసు వాళ్ళు వచ్చారు, కేసు అయింది, ఇదైంది, చాలా జరిగిందండి. ఇక నేను పోలీసులతో చెప్పాను, నేను ప్రభుని విశ్వసించాను, నేను తల్లిదండ్రులు చూసుకుంటున్నాను. అప్పటికి నేను వెళ్తూ వస్తున్నాను, నేను తల్లిదండ్రులు చూసుకుంటున్నా కానీ సైతాను ప్లాన్ అనమాట, దురాత్మ చేత నన్ను శోధించాడు. ఇప్పుడు కుటుంబం ద్వారా నన్ను దేవుళ్ళ నుంచి బయటకు లాగానని మన ప్లాన్. అలాంటి శోధనలు ఉన్నప్పుడు ఇంకా దేవుని మహాకృపను బట్టి అది జయించిన తర్వాత నన్ను కొట్టి తీసుకెళ్లారండి. ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతే నేనేం చేశానంటే, నన్ను థర్స్డే రోజు తీసుకెళ్తే నేను మళ్ళీ ఫ్రైడే సర్వీస్కి వచ్చేసాను. నేను తెల్లారి వచ్చేసాను. దేవుని పరిచర్య అక్కడ ఆగిపోకూడదని నేను వచ్చిన తర్వాత ఇంకా అట్లా కొనసాగుతున్నానండి. 2019 వచ్చేసింది. 2019 సంవత్సరం వచ్చిన తర్వాత నేను నా వివాహం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఎందుకంటే నేను ఒంటరిగా ఉంటున్నాను కాబట్టి మా ఫ్యామిలీ వాళ్ళందరూ నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, నాకు వివాహం జరిగితే నాకు ఈ సమస్య ఉండదు ప్రభా అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు 2019లో నాతో మాట్లాడు ఏంటంటే, 2020లో నీ యొక్క వివాహం నేను జరిగిస్తాను అని దేవుడు నాకు వాగ్దానం చేశాను.
2019లో ఎండింగ్లో ఇంకా దేవుడు నాతో నేను ప్రార్థన చేస్తాను. ఒకరోజు వ్యక్తిగతంగా నేను కనీసం రోజుకు ఒక 4 నుంచి 5 గంటలు నేను ప్రార్థన చేస్తుండే అండి. దేవుడు నాకు ఇచ్చిన కృప, అది నేను నమ్ముతాను, అది నాకు భాగ్యం. అది ఇప్పటికీ ఆ యొక్క ప్రార్థన జీవితం దేవుడు నాకు ఇచ్చాడు. అప్పుడు కూడా ఆ ప్రార్థన జీవితం ఉండే దేవునితో ఆ యొక్క వ్యక్తిగతమైన సంబంధాలు నేను కొనసాగుతున్నప్పుడు ప్రభు నన్ను ఏం చేశాడంటే, నన్ను అట్లా ముందుకు నడిపిస్తూ నాతో మాట్లాడు ఏంటంటే, నువ్వు బయటకు వచ్చేసావు, ఇక నువ్వు ఇక్కడ చేయవలసిన పని అయిపోయింది, నేను సేవకునిగా నియమించాను, నేను విడుదల చేసే ఒక సేవకునిగా నేను అభిషేకిస్తున్నాను. దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడండి పిలిచినప్పుడు, ఏంటంటే నీ ఎదుట ఏ దురాత్మ నిలబడనేర జాలదు, ఏ మనుష్యుని రహస్యములు నీ ఎదుట దాచబడనేరవు అని వాగ్దానం చేశాడు దేవుడు నాకు. మొదట కుటుంబం నుంచి దేవుడు వచ్చామన్నారు. అవునండి. ఇప్పుడు ఒక సంఘంలో పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు దాని నుంచి మీరు బయటకు వచ్చేసి సొంతంగా పరిచయం చేయమన్నారు. దేవుడు పరిచయం చేయమన్నారు. ఆ మాట కూడా చూడండి, నేను నీకు నా ఖడ్గమును ఇస్తున్నాను. ఎందుకు ఈ ఖడ్గమును ఇస్తున్నానంటే, అనేక ప్రజలను సాతాను యొక్క బంధకాల్లో నుండి విడిపించడానికి నేను ఈ ఖడ్గమును నీకు ఇస్తున్నాను. నేను ప్రవక్తగా నియమించాను. నేను నీ ద్వారా అనేక మందిని విడిపిస్తాను. ఏ మనుష్యుని రహస్యములు నీ ఎదుట దాచబడనేరవు, ఏ దురాత్మ నీ ఎదుట నిలబడనేర జాలదు అని వాగ్దానం చేశాడని దేవుడు. ఆ ఒక్క మాట పట్టుకొని నేను బయటకు వచ్చేసాను. బిజినెస్ చేస్తూ ఉండే, ఒకరోజు బిజినెస్కి వెళ్తే మిగతా రోజులని స్వార్థ పని. వారంలో ఒకరోజు బిజినెస్కి వెళ్తే 6 రోజులు దేవుని పరిచయం, దేవుని పరిచయం అంటే చేస్తున్నప్పుడు వివాహం జరిగిందండి. వివాహం జరిగిన తర్వాత ప్రభు అన్నాడు, నువ్వు పరిచర్య స్టార్ట్ చేయన్నాడు. ప్రభా పరిచర్య స్టార్ట్ చేయాలంటే ఏ విధంగా ప్రభా, తినడానికి తిండి లేదు, ఏది లేదని నేను అప్పటికి నా దగ్గర ఆటో ఉండే అండి. ఆటో అమ్మలేదు నేను, ఆటో ఉండే. ఆ ఆటో మీద బిజినెస్ చేస్తూ ఇవాంజలిస్ట్గా చేశాను, బిజినెస్ చేస్తూ సువార్థికునికి పనిచేశాను. నేను వినకుండా దేవుని మాటకు, అంటే చూడండి పరిచర్య అంటే చాలా ఆర్థిక కష్టాలండి, చాలా ఆర్థిక సమస్యలు. నేను అనుకున్నాను, ప్రభా పరిచర్య చేస్తాను ప్రభా, కానీ ఫుల్ టైం రాను నేను. ఎందుకంటే ఫుల్ టైం నేను వచ్చానంటే నాకు తినడానికి ఎట్లా ప్రభా, నేనంటే ఇప్పుడు ఒక్కనున్నప్పుడు ఏ విధంగానే బతుకుతాను, నాకు భార్య ఉంది, ఏ విధంగా ప్రభా అని నేను ప్రార్థన చేశాను. నేను రాను అని చెప్పాను దేవుని. ఇంచుమించుగా 6 నెలల వరకు నేను దేవునికి లోబడలేదండి. 2021 సంవత్సరం వచ్చేసింది, 6 months వరకు నేను దేవునికి లోబడలేదు. నేనేమనుకుంటున్నానంటే బిజినెస్ చేస్తాను, ఒక 15 days బిజినెస్ చేసినా కానీ ఇంచుమించుగా ఒక 40-50 వేలు వస్తుంది. మా బిజినెస్ బాగా అవుతుందండి, ఒక 40-50 వేలు వస్తుంది. 40-50 వేలు వచ్చిందంటే మాకు ఇక టెన్షన్ లేదు, పరిచర్య చేసుకోవచ్చు, అలాగే బిజినెస్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వెళ్తున్నాను. దేవుడు అంటా ఉన్నాడు, ప్రార్థన చేసిన ప్రతిరోజు ఇదే మాట, నా కుమారుడా నేను నిన్ను ప్రవక్తగా నియమించాను, కంప్లీట్గా ఫుల్ టైం మినిస్ట్రీకి రా. దేవుడు అంటూ ఉన్నాడండి. అప్పటికి ఎంతోమంది జీవితాల్లో కార్యాలు జరుగుతూ ఉన్నాయండి. కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. ఫోన్ కాల్స్ ద్వారా కానీ, ఎవరికైనా సువార్త చెప్పినప్పుడు వాళ్ళకు, క్రైస్తవులకి ఎవరికైనా సువార్త చెప్పినా కానీ, అన్నిలకు సువార్త చెప్పినా కానీ వాళ్ళ ఫోన్ ద్వారా నా నెంబర్ అట్లా పాస్ అవుతా ఉంది. సో కొంతమంది కాల్ చేసినప్పుడు ఒకసారి ఒక సిస్టర్కి, భద్రాచలంలో ఉన్న ఒక సిస్టర్కి ప్రార్థన చేశాను. ఫస్ట్ టైం నేను ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ యొక్క బావగారిని దేవుడు స్వస్థపరిచాడట. సో ఏంటంటే ఇక నేను దేవుని యొక్క మాట వినకుండా నేను ముందుకు వెళ్తున్నప్పుడు, ఒకరోజు షామీర్పేట్కి వెళ్తూ ఉన్నానండి. షామీర్పేట్కి వెళ్తూ ఉన్నప్పుడు నేను దేవుని మాట వినకుండా వెళ్తున్నాను. నాకు తెలుసు 6 months వరకు నేను లోబడలేదు. నేను వెళుతూ ఉండగానే నడి రోడ్డు పైన ఆటో ఇంజన్ పాడైపోయింది. నిజంగా అండి, దాదాపు 2 నెలల నుంచి ఇల్లు కిరాయి కట్టలేదు. నెలకు ఇంచుమించుగా 50,000 సంపాదించి, 50 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తిని, అంటే 30 రోజులు పనిచేస్తే ఇంచుమించుగా 1,00,000 రూపాయలు వచ్చేది. 15 రోజులు పనిచేసినా ఇంచుమించుగా 40-50 వేలు వచ్చేది. అలాంటి నేను దేవుని స్వరాన్ని, దేవుని మాటకు లోపడకపోవడం వల్ల 2,000 ఇల్లు కిరాయి కట్టలేకపోయానండి. సో వెళ్తున్నాను, బండి పాడైపోయింది. బండి నడి రోడ్డు మీద పాడైంది, అసలు కదలట్లేదండి. పెద్ద వెహికల్స్ వస్తున్నాయి. నేను బండిని అక్కడ వదిలేసాను. అక్కడ ఒక చిన్న టేబుల్ లాంటిది ఉంటే వెళ్ళి దాని మీద కూర్చొని దేవునితో మాట్లాడుతున్నాను. ప్రభువా నాకు తెలుసు నువ్వే మాట్లాడేది, నీవే మాట్లాడుతున్నావు. నాకు తెలుసు నేను నీకు లోబడట్లేదు, నాకు తెలుసు ఈ పరిస్థితి అంతా, నాకు తెలుసు నేను లోబడకపోవడం వల్ల ఈ పరిస్థితి నాకు వచ్చింది అని నేను అక్కడ ఏడుస్తూ కొద్దిసేపు నేను ప్రార్థన చేసుకున్నాను. నేను ఒక మాట అడిగాను దేవుణ్ణి, అయ్యా నువ్వు పిలుస్తున్నావు మంచిదే, వస్తానయ్యా, నేను పరిచర్యకు వస్తాను, చేస్తాను, ఖచ్చితంగా నిలబడతాను. ఎందుకంటే ఈ యొక్క
6-7 సంవత్సరాల్లో దేవుడు పరిచర్యలో నాకు ఎన్నో విషయాలు నేర్పించాడు. ఆడ టేబుల్ మీద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవా ఇక నీవే నాకు దిక్కు, నేను ఇక నీకు లోబడతాను సంపూర్ణంగా, ఇక నా జీవితాన్ని నీకు సమర్పించేసుకుంటానయ్యా, ఇక నేను తిరిగి వెనక్కి వెళ్ళనయ్యా అని నేను ప్రార్థన చేస్తున్నానండి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఒక మాట అడిగాను దేవుని, దేవా నువ్వు ఉన్నావు, నేను నమ్ముతున్నాను, నువ్వు నన్ను పరిచర్యకు పిలుస్తున్నావు. నేనేమని అడిగానంటే తిరిగి రావడానికి నాకు డబ్బులు లేవండి, అక్కడ నుంచి తిరిగి రావడానికి నాకు డబ్బులు లేవు. నేను అడిగాను, ప్రభువా ఒక్క 1000 రూపాయలు ఇవ్వండి ప్రభు, నాకు ఈ సమయంలో నాకు ఒక్క 1000 రూపాయలు కావాలి ప్రభు. 2021లో జరిగిందండి. ఒక్క 1000 రూపాయలు ఈ ప్రభు, ఎందుకంటే నువ్వు నన్ను పిలుస్తున్నావని ఇది కన్ఫర్మేషన్ నాకు, ఇక నేను ఇంకా తిరిగి వెనక్కి వెళ్ళను అన్న ఉద్దేశంతో ఒక 1000 రూపాయలు ఈ ప్రభు అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను. జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత ఫోన్పేలో నాకు మెసేజ్ వచ్చిందండి. ఎవరో సిస్టర్, ఇందాక నేను చెప్పాను కదా, భద్రాచలంలో ఉన్న ఒక సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళ బావగారిని దేవుడు మరణ పడక నుంచి, అంటే ఆయనకు పెరాలసిస్ వస్తే ఆ మరణ పడక నుంచి లేపాడట దేవుడు. నాకు తెలియదు, ఫోన్లో ప్రార్థన చేస్తే ఆ సిస్టర్ 1000 రూపీస్ పంపించింది. ఫస్ట్ 1000 రూపీస్ పంపించి ఫోన్పేలో మెసేజ్ వచ్చింది. మెసేజ్ రాగానే వెంటనే 2 మినిట్స్ తర్వాత ఆ సిస్టర్ కాల్ చేసింది, అయ్యగారు మీకు 1000 రూపీస్ పంపించానండి, వచ్చిందా అని అంటే, వచ్చిందమ్మా అని అన్నాను. అంటే అమ్మ ఎందుకు పంపించారమ్మా ఇది అని అంటే, మీరు ప్రార్థన చేశారు పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మా బావగారిని స్వస్థపరిచారు అని ఆ ఒక్క సహోదరు చెప్పారు. ఎప్పుడైతే ఆ సహోదరు చెప్పిందో నేను ఇంకా అప్పుడు కన్ఫర్మేషన్ చేసుకొని ఇక నేను డిసైడ్ అయ్యాను కంప్లీట్గా ఫుల్ టైం మినిస్ట్రీ. నేను ఆ ఆటో కీస్ ఏవైతే ఉన్నాయో మా బ్రదర్ని పిలిచాను, అన్న ఇదిగో ఆటో కీస్ తీసుకో, నువ్వు అమ్మేస్తావా, నువ్వు దీన్ని ఏం చేస్తావో చేసుకో, ప్రభు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను పరిచర్కి వచ్చేసాను. సెకండ్ కోవిడ్ స్టార్ట్ అయింది. సెకండ్ కోవిడ్లో పాస్టమ్మ గారికి కోవిడ్ అటాక్ అయింది. కరోనా అటాక్ అయిన తర్వాత ఇంకా ఆ సమయంలో ఎలాంటి పరిస్థితి అంటే, మేము మెడిసిన్ వాడుతున్నా కానీ మెడిసిన్ పనిచేయట్లేదు. ఒక 3 రోజులు మేము కలిసే ఉన్నాం. 3 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ కోవిడ్ కన్ఫామ్ అని వచ్చింది. మా రూము చాలా చిన్నదండి, చాలా 6x6 మా రూమ్. అదే రూమ్లో ఆమె కరోనా వచ్చినప్పుడు ఆమె ఒకవైపు, నేను ఇంకొక వైపు, అలాంటి పడుకున్న స్థితిలో, చాలా దీనమైన స్థితి. ఒక సమయంలో ఒక 4 రోజుల తర్వాత ఆమెకు శ్వాస ఆడని పరిస్థితి. ఏమైనా సరే అని చెప్పేసి నేను కౌగిలించుకొని ఫుల్ ఏడ్చాను కరోనాలో. ఇక నా జీవితం అయిపోయింది, మళ్ళీ మొదటి స్థితికి వచ్చింది. ఇంతకాలం కలిసి ఉన్నాము, ఈ సంవత్సరం కలిసి ఉన్నాము, మరలా ఈ పరిస్థితి వచ్చిందని ఈ విధంగా ఇంకా అవుతూ ఉంటే నిజంగా అండి ఏడ్చాము, ఇద్దరం చాలా ఏడ్చిన తర్వాత నేను ఒక మాట అన్నా భార్యతో, ఏమన్నా అంటే, నువ్వు రక్షణ పొందుకున్నావు, నేను రక్షణ పొందుకున్నావు, భయపడకు, నువ్వు చనిపోతే మాత్రం ఖచ్చితంగా పరలోకం వెళ్తావు, కానీ నేను మాత్రము ఎవరిని అసలు నేను పెళ్ళి చేసుకోకుండా దేవుని కోసం పరిచర్య చేస్తా, నువ్వేం బాధపడకుండా ఏడుస్తా. ఫుల్ ఏడ్చామండి. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా భయమే, అసలు భయమే అండి. అప్పుడు జనాలు పిట్టల్లాగా చనిపోతున్నారండి. గాంధీలో పిట్టలాగా ఎగిరిపోతున్నారు. గవర్నమెంట్ కూడా ఆ యొక్క వాటన్నిటిని దాచిపెడతా ఉంది. ఆక్సిజన్ సిలిండర్ కూడా అసలు ఎక్కడ ఒక్కొక్క ఆక్సిజన్ సిలిండరు దాదాపు 30,000 ఉందండి. మాకు ఒక 200 పెట్టుకొని ఒక 2 మెడిసిన్ తీసుకురంటే నా దగ్గర డబ్బులు లేవు. ఒక చికెన్ 1/2 కిలో చికెన్ తెద్దామంటే డబ్బులు. అలాంటి పరిస్థితినప్పుడు ఇక 4వ రోజుకి కంప్లీట్గా శ్వాస ఎక్కువైపోతున్నప్పుడు నేను వెంటనే 11 గంటలకు, ఉదయం 11 గంటలకు ఇక్కడ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తానని నేను కలిసే ఉన్నాము. దగ్గర నేను పక్కనే ఉన్నా కానీ నాకు మాత్రం కోవిడ్ రాలేదండి. నేను ఆమెతోనే కలుసున్నాను. ఆమెకంతా నేను పరిచర్య చేసినా కానీ పాస్టమ్మ గారికి అది నాకు మాత్రం రాలేదు. అది దేవుని కృప, అసలు నాకు అంటుకోలేదు అది. నేను ఇంకా అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి నేను వెళ్ళినప్పుడు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు మేము జాయిన్ చేసుకోము, తీసుకెళ్ళిపోండి అని అన్నప్పుడు అక్కడ ఇంకా మేము వెళ్తూ ఉన్నాము. మా ముందు నుంచే 108 అంబులెన్స్ ఇట్లా వచ్చిందండి. మేము ఆటో దిగాము, అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చిన తర్వాత ఆ రోజుల్లో ఎట్లా అంటే అంబులెన్స్ చాలా బిజీ. 108 అసలు కాల్ కలవడమే కష్టం అండి. అలాంటి సమయంలో ఇంకా అక్కడ ఆమె ఒక టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద కూర్చొని ఇట్లా అవస్థ పడుతూ ఉంది. పాస్టమ్మ గారు అవస్థ పడుతూ ఎంతో అవస్థ పడుతుందండి. ఆ అవస్థ పడ్డప్పుడు నిజంగా అండి ఆ యొక్క అంబులెన్స్ డ్రైవర్ నేను వెళ్ళి అడిగాను, అసలు అన్న గాంధీ హాస్పిటల్ తీసుకెళ్దామని నా వల్ల అవ్వట్లేదని నేను చెప్పినప్పుడు ఆ అంబులెన్స్ డ్రైవర్ అన్నాడు, గాంధీ తీసుకెళ్తే మాత్రం చనిపోవడం ఖాయం, మీరు ఇక్కడ ఏదైనా ఒకటి చేసుకోండి అని. ఏం తెలియక బయట ఉంచేసాను. ఇంకా బయట ఉంచిన తర్వాత ఆయన క్రిస్టియన్, ఆయన పేరు జాషువా.
ఆంబులెన్స్ డ్రైవర్ పేరు. సో ఏంటంటే ఇంకా ఆమె ఇట్లా ఇట్లా శ్వాస తీస్తున్న కొద్దీ ఇంకా ఆంబులెన్స్ డ్రైవర్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, బండిలో నిండు ఆక్సిజన్ ఉంది, బండిలో చాలా ఆక్సిజన్ సిలిండర్ ఉంది, ఆక్సిజన్ సిలిండర్లో నిండు ఆక్సిజన్ ఉంది అని చెప్పేశాడు. ఆక్సిజన్ నిండా ఉంది సిలిండర్లో అని చెప్పేసరికి నేను ఇంకా అతన్ని బతలాడడం స్టార్ట్ చేశాను. బ్రదర్ ప్లీజ్ బ్రదర్, ఒక్క 2 నిమిషాలు బ్రదర్, ఒక్క 5 నిమిషాలు బ్రదర్, ప్లీజ్ పెట్టండి అంటే ఆయన అన్నాడు. వెంటనే 108 కాల్ చేయండి, కాల్ చేశాను. ఆక్సిజన్ పెట్టారు. 5 నిమిషాలు పెడతానన్న ఆక్సిజన్ 2 గంటలు పెట్టారు. ఆయనతో నేను మాట్లాడుతూ మీరు ఏం చేస్తుంటారని అడిగితే నేను పాస్టర్ అన్నాను. ఆయన అన్నాడు నా పేరు జాషువా అండి అని అన్నాడు. ఇంకా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను ప్రాఫెసీ చేశానండి. ఆయనకు పిల్లలు లేరు, వాళ్ళ వైఫ్కి గర్భంలో. ఆయనతో మాట్లాడుతున్నాను, ప్రవచనం చెప్పేశాను. ఇంకా అదే అంటే అలాంటి సిచ్యువేషన్లో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని యొక్క అభిషేకం పనిచేస్తుంది ఆ సిచ్యువేషన్లో. నేను ఆయనతో మాట్లాడుతూ మీకు పిల్లలు లేరండి, మీకు మీ వైఫ్కి యుటరస్లో ప్రాబ్లం ఉంది, స్టమక్ పెయిన్స్ వస్తూ ఉంది, మీరు ఒక వెహికల్ కొని కూడా లాస్ అయిపోయారు, చాలా నష్టపోయారు అని నేను చెప్తున్నప్పుడు ఆయన ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాడు. అసలు నేను ఇలాంటి ప్రవచనం చెప్పే వ్యక్తులను నేను చూడలేదు, ఎప్పుడు నా లైఫ్లో నేను చూడలేదని చెప్తూ ఇంకా 2 గంటల తర్వాత ఆయన అన్నాడు, అయ్యగారు నేను మీకు ఏమి ఇవ్వలేను కానీ నేను మా సార్ కోసం తీసిన కరోనా కిట్ ఉంది అని చెప్పేసి ఆ కరోనా కిట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. మెడిసిన్. అప్పుడు గవర్నమెంట్ నేను ఆ మేడం రిక్వెస్ట్ చేశాను, మేడం ఒక్క టాబ్లెట్ ఉన్న ఇవ్వండి మేడం, ఆమెకు ఈ శ్వాస రావడానికి ఒక్క టాబ్లెట్ అని ఇవ్వండి మేడం అని మేడం రిక్వెస్ట్ చేస్తే మేడం అన్నది కొంచెం వెళ్ళిపోను ఫస్ట్ ఇక్కడ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపో, డబ్బున్న వాళ్ళకే అక్కడ చూస్తారు. అవునండి, లేకపోతే అసలు లేదండి. అసలు కొంచెం పేరు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కానీ ఆ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే అసలు ఎవరిని పట్టించుకోవట్లేదండి. అంత భయానకమైన స్థితి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ బ్రదర్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. నిజంగా 4 రోజుల్లో కంప్లీట్గా అది తగ్గిపోయింది. నేను ఇంకొక చిన్న సాక్ష్యం అండి. మేము ఈ యొక్క ఇంటికి వచ్చినప్పుడు కోవిడ్ పాజిటివ్ వచ్చింది కదా, పాజిటివ్ వచ్చిన తర్వాత ఓనర్ అమ్మ అడిగింది, ఏమని మీ భార్య ఎందుకు కనబడతలేదని అడిగింది నన్ను. అడిగినప్పుడు నేనేమని చెప్పానంటే ప్రెగ్నెంట్ తోటి ఉందని చెప్పాను. అంటే కరోనా వచ్చిందని చెప్తే పంపించేస్తారు, వెళ్ళగొట్టేస్తారు ఇంట్లో నుండి. అప్పటికే నేను ఇంచుమించుగా 1 నెల రెంట్ కట్టలేదు, సేవలో ఉన్నాను. వెళ్ళగొడుతుందని చెప్పేసి నేను అమ్మ లేదమ్మా కన్సీవ్తో ఉంది, డాక్టర్ గారు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారని చెప్పేసి నేను చెప్పాను. కానీ నాకు తెలియని, మా ఇద్దరికి తెలియని విషయం ఏంటంటే నిజంగానే ఆమె కన్సీవ్తో ఉంది. మీరు ఏ మాట అయితే చెప్పారో అది నిజమైంది. అది నిజం. నిజంగా అంత పవర్ఫుల్ టాబ్లెట్స్ వాడినా కానీ నా కొడుకు ఏమీ కాలేదు. అప్పుడు 1 మంత్ 2 మంత్ అంటే 2nd మంత్ ఆయన అంత పవర్ఫుల్ టాబ్లెట్స్ తీసుకున్నాను. చూడండి కన్సీతో ఉన్నప్పుడు ఏదైనా టాబ్లెట్స్ తీసుకుంటే లోపల పిండం కరిగిపోతుంది. దేవుని కృప ఎంత గొప్పదంటే నా బిడ్డను, నా కొడుకును దేవుడు తన యొక్క అగ్ని కంచె ఉంచి నా కొడుకును కాపాడాడు. 9 నెలల తర్వాత దేవుడు అద్భుతంగా, అసలు ప్రెగ్నెన్సీది కూడా గొప్ప సాక్ష్యం అండి. నేను పరిచయం చేస్తూ ఉన్నాను. అప్పటికి నాకు అసలు ఎవరు తెలియదు, ఒక్క విశ్వాసం కూడా లేడు, నేను నా భార్య 6 నెలలు చేస్తూ ఉన్నప్పుడు నేను గాంధీ హాస్పిటల్కి డెలివరీ టైంలో నేను మల్కాజ్గిరి హాస్పిటల్కి వెళ్ళాను. మల్కాజ్గిరి హాస్పిటల్లో నైట్ అంతా ప్రార్థన చేస్తున్నప్పుడు తెల్లారే డాక్టర్స్ వచ్చి అన్నారు ఇక్కడ డెలివరీ కాదు, మీరు డైరెక్ట్ గాంధీ తీసుకుంటున్నారు. నా లైఫ్లో గాంధీ హాస్పిటల్కి వెళ్ళేది నేను. ఈ కోవిడ్ తర్వాత ఇది డెలివరీ టైంకి వస్తాను. వెళ్ళిన తర్వాత ఇంకేం జరిగిందంటే అక్కడ ఏం జరిగిందంటే నిజంగా ఒక్కొక్క బెడ్ మీద 3 పడుకోబెడుతున్నారండి. ఒక్కొక్క బెడ్ మీద 3 పడుకోబెడుతూ 3 అసలు ఎట్లా అంటే ఒక కుక్కల్లాగా చూస్తూ ఉన్నారండి మనుషుల్ని గాంధీ హాస్పిటల్లో. అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి పరిస్థితిలో ఇక నేను ప్రార్థన చేశాను. ఫస్ట్ మేము డెలివరీ టైంకు ఇంటి దగ్గర నుంచి నేను వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన చేశాను. ఏమనంటే ప్రభువా ఎవ్వరు మాకు సహాయం లేరు, నువ్వు ఒకరు నాకు సహాయము. 1000 రూపాయలతో నేను వెళ్తున్నాను. 1000 రూపాయలు ఉండండి ఆ రోజు నా దగ్గర, ఎవరో సహోదరు పంపిస్తే. నేను 1000 రూపాయలతో ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాను, మరలా 1000 రూపాయలతోటి నేను తిరిగి రావాలి, 3గా మేము రావాలని ప్రార్థన చేసి వెళ్ళానండి. నేను 3గా రావాలి. గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను, కుక్కలాగా చూస్తాను. అక్కడ నుంచి ఇంకా నా భార్య ఏడుస్తూ బయటకు వచ్చేసింది. ఇక ఇద్దరం ఏడ్చామండి అక్కడ గాంధీ హాస్పిటల్ బయట ఏడ్చిన తర్వాత మళ్ళీ మల్కాజ్గిరి హాస్పిటల్కి మేము వచ్చాం. మల్కాజ్గిరి హాస్పిటల్లో వారు అన్నారు మేము పట్టము, నీ ఇష్టం ఏం చేసుకుంటే చేసుకో. నా భార్యకేమో కంప్లీట్గా ఉమ్మునీరంతా పోతా ఉంది. ఉమ్మునీరు పోతే లోపల బేబీ బతకడం కష్టమట. నేను దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను, నేను ఎవ్వరికీ కాల్ చేయను, నేను నా బంధువులు కాల్ చేయను, బ్రతికిస్తే బ్రతికించయ్యా, చంపేస్తే చంపేసే అని ఒక ఉద్దేశంతో నేను ఉన్నప్పుడు అక్కడ ఒక నర్సు ఉందండి, ఒక డాక్టర్ గారు ఉన్నారు, మెల్లో స్టెథోస్కోప్ వేసుకొని ఉంది.
అమ్మ బతికించండి అమ్మా, బతికించండి అమ్మా, చేయండి అమ్మా, మీరు చేర్చుకోండి అమ్మా, ఏదైనా ఆపరేషన్ అయినా పర్వాలేదు చేయండి అమ్మా అని అంటే ఆమె అన్నది, సమయం అయిపోయింది, నీ బేబీ చనిపోతాడు అని చెప్పిందండి. ఆమె క్రిస్టియన్. ఎంత బాధపడ్డానంటే, అక్కడ ఒక బల్ల ఉందండి, ఎంత కోపం వచ్చేసిందంటే నాకు, ఆ బల్లని ఇట్లా గట్టిగా కొట్టేసి నా బిడ్డను నా దేవుడు బ్రతికిస్తాడని గట్టిగా చెప్పానండి హాస్పిటల్లో. చెప్పేసి బయటకు రాగానే నా ఫోన్ మోగింది. ఎప్పుడో ఒక సహోదరికి నేను కాల్ చేశానండి. ఎప్పుడో ఒక సహోదరికి నాకు ఫోన్ చేసి ప్రార్థన చేసుకుందట. ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్లో హెడ్ నర్స్. ఆమె కాల్ చేసింది. కాల్ చేయగానే, అన్న మీరు ఎక్కడున్నారు, అసలు మీ పరిస్థితులు ఏంటి మీ స్థితిగతి అని ఫోన్ చేస్తే ఆమె అడిగింది. అసలు నేను ఫోన్ కూడా చేయలేదు. అడగగానే నేను చెప్పేశాను. నేనేమని చెప్పానంటే, అమ్మ పరిస్థితి ఇది, మేము ఇట్లా తిరుగుతా ఉన్నామంటే, అన్న ఒక్కసారి మీరు నాకు చెప్పొద్దా బ్రదర్, ఒక్కసారి నాకు కాల్ చేయాల్సింది ఉంటే ఇంత పరిస్థితి రాకపోతున్నాండి, వెంటనే మీరు క్యాబ్ బుక్ చేసేసుకొని వచ్చేసేయండి అని చెప్పాను. వెంటనే నేను మల్కాజ్గిరి హాస్పిటల్ నుండి బోరబండకు ఒక క్యాబ్ బుక్ చేశానండి. క్యాబ్ బుక్ చేసిన తర్వాత వెళ్ళగానే ఇక్కడనేమో ఒక్కొక్క బెడ్ మీద ముగ్గురు పడుకోబెడుతున్నారు, అసలు నర్సులు కూడా లేరు గాంధీ హాస్పిటల్. అక్కడ వెళ్ళగానే డాక్టర్ మేడము మా కోసం ఎదురు చూస్తుంది, మా క్యాబ్ ఎప్పుడెప్పుడు వస్తుంది. మా క్యాబ్ వచ్చింది. మా క్యాబ్ రాగానే వెంటనే స్ట్రెచ్చర్ తీసుకొచ్చి నా భార్యను పడుకోబెట్టి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి మేడం చెప్పింది, బేబీ తల లోపల వాచిపోయింది. ఇది నా కొడుకు సాక్ష్యం అండి. బేబీ తల లోపల వాచిపోయింది, కొంచెం కష్టమే అండి అని చెప్పింది. నేను మేడంతో అన్నాను, మేడం కూడా క్రిస్టియన్, మేడం మీరు చేయండి, దేవుడు బ్రతికిస్తాడు మేడం అని చెప్పాను. అప్పటికే ఉమ్ము నీరంతా పోయిందండి. ఇంకా నేను ఆడ కూర్చున్నప్పుడు ఇంకా నేను అసలు ముఖం కూడా కడుక్కోలేదండి ఆ రోజు. అక్కడ నేను టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఆ యొక్క మేనేజ్మెంట్ పిలిచి, డెలివరీకి ఇంత అవుతుందండి, దీనికి ఇంత అవుతుందండి. నేను 1000 రూపాయలు తీసుకొచ్చానండి. 1000 రూపాయలు నాకు ట్రాన్స్పోర్టేషన్కి అయిపోయింది. ఇక్కడ నుంచి ఆటోకి అయిపోయింది, అక్కడ నుంచి గాంధీకి అయిపోయింది, గాంధీ నుంచి మళ్ళీ ఆటోకి అయిపోయింది. దగ్గర నాకు ఆటోస్కి 500 అయింది. అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 500 పెట్టి నేను బోరబండ హాస్పిటల్కి వెళ్ళాను, సన్ రైజ్ హాస్పిటల్. చేతిలో ఒక 10 రూపాయలు చిల్లర ఉందండి, ఇంకేం లేదు. ఆ చిల్లర డబ్బులు పట్టుకొని ఇంకా నేను అక్కడ కూర్చున్నప్పుడు ఆమెకు ఫోన్ చేశాను, అమ్మ ఇక్కడ డబ్బులు అడుగుతున్నారు నన్ను అని అంటే, ఆమె అన్నది, బ్రదర్ ఫస్ట్ మీరు అక్కడి నుంచి బయటకు రండి. ఏం జరిగిందంటే నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. వెంటనే అక్కడ నా నెంబర్ ఇచ్చాను. వెంటనే ఆ సహోదరి తన అకౌంట్ నుంచి 10,000 ట్రాన్స్ఫర్ చేసేసింది. 10,000 ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇంకా వెంటనే సాయంత్రం 6 గంటలకి దేవుడు నా కొడుకుని ఇచ్చాడు. అసలు నా కొడుకుని ఇస్తాను ముందే చెప్పాడు దేవుడు. ముందు చెప్పాడు, ఎలైజా నేను నీ కొడుకుని ఇవ్వబోతున్నాను, ఆయన పేరు ఎలైజా, నా కోసం బహుబలంగా ఆయన వాడుకుంటాను, నేను దేశాల్లో వాడుకుంటాను వాగ్దానం చేశాడు. ఎలైజా అని పేరు ఇచ్చాడు. మరి కొడుకు సంపూర్ణంగా పుట్టారండి. అస్సలు వాడు పుట్టినప్పుడు ఎలాంటి అనారోగ్యం లేదు. అసలు మేడం ఎందుకు చెప్పినా కానీ అస్సలు పిడియాటిషియన్ వచ్చి చూసి అసలు ఏ ప్రాబ్లం లేదు బేబీ కానీ ఇచ్చేసాడు మాకు. డెలివరీ అయితే అయిపోయింది. డెలివరీ అయిపోయిన తర్వాత మేడం అన్నది, రేపు ఈవినింగ్ మీరు డిశ్చార్జ్ అవుతారండి అని చెప్పేసి వెళ్ళిపోయింది. తెల్లారి మార్నింగ్ అయింది, ఈవినింగ్ అయింది. ఈవినింగ్ కాగానే బిల్లు కట్టాలి, నాకేమో గుండెల్లో దడ పెరిగిపోతుంది. 8 అయింది, 9 అయింది, హాస్పిటల్ యాజమాన్యం అంతా వస్తూ ఉంది. 9:30 ఆ సహోదరి 32,000 బిల్లు కట్టేసి నా దగ్గర డిశ్చార్జ్ పేపర్ తీసుకొచ్చి నా చేతికి చనిపోయింది. 32,000 అండి బిల్లు కట్టేసింది, మొత్తం కట్టేసింది ఆ సహోదరి. కట్టేసి నన్ను ఏం అడగలేదండి, ఈవెన్ ₹1 కూడా అడగలేదు. కట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఏం చేశానంటే, బిల్ అయితే కట్టేసింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేవు నా దగ్గర. మళ్ళీ అక్కడ అడగడానికి మనసు రాదు. అసలు అక్కడి నుంచి రావడానికి డబ్బులు అసలు లేదండి, డబ్బులు లేవు. అలాంటి టైంలో నేను అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాను. యాక్చువల్గా పెయిన్స్ ఎక్కువైనప్పుడు పాస్టమ్మ గారు ఏడుస్తూ ఉంటే లోపలికి వెళ్ళి నేను ప్రార్థన చేశాను. ఏం భయపడకమ్మా, దేవుడు కార్యం జరిగిస్తాడు, మన కొడుకుని ఇవ్వబోతున్నాడు అంటే అక్కడ ఒక సిస్టర్ చూసింది, ఆ ప్రార్థన చూసింది. దేవుడు మన కొడుకుని ఇస్తాడని వాగ్దానం చేశాడు, కొడుకుని ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా. అలాగే దేవుని కార్యం జరుగుతుందని నేను ప్రార్థన చేసినప్పుడు ఒక డాక్టర్ గారు అక్కడే ఉన్నారు, ఒక సిస్టర్ కూడా ఉంది. ఈ విషయాలన్నీ వారు గమనిస్తూ ఉన్నారు, మేము సేవకులమని గమనిస్తూ ఉన్నారు. వారు ఏం చేశారంటే, ఇంకా ప్రార్థన డెలివరీ అయిపోయిన తర్వాత ఆ సహోదరు వచ్చి ఆ సిస్టర్ వచ్చి, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పింది. నేను ప్రార్థన చేసిన తర్వాత ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏం చేసిందంటే, పాస్టమ్మ గారికి ఒక 500 కానుక ఇచ్చిందని. నాకు తెలియదు ఆ విషయం. డాక్టర్ గారు వచ్చారు. ఆ డాక్టర్ గారు కూడా, బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి, ఎందుకంటే నేను అక్కడ చెప్పాను ఆ ప్రాఫెసీ విన్నారు, మనకు దేవుడు కొడుకుని ఇవ్వబోతున్నాడు పుట్టక మునిపే. ఎందుకంటే దేవుని అతను ముందే మాట్లాడాడు. నేను చెప్పాను అక్కడ, వాళ్ళ మాట విని ఆ మాటను క్యాచ్ చేసుకున్నారు. అంటే దేవుడు ఈయన ద్వారా పనిచేస్తున్నాడని వారు విశ్వసించారు.
ఆ డాక్టర్ గారు వచ్చి కూడా ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేశాను డాక్టర్ గారికి. నాకు తెలియకుండా పాస్టమ్మ గారి చేతిలో 1000 రూపాయలు ఉంచాడండి. ఇక నేను డిశ్చార్జ్ పేపర్ వచ్చిన తర్వాత ఆలోచిస్తుంటే పాస్టమ్మ గారు నాకు తీసేసి ఇదిగో 1500 అని చెప్పేసి 1500 ఇచ్చిందండి నా చేతికి. 1500 నా చేతికి ఇచ్చిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. ఎక్కడివి డబ్బులు అంటే, ఇందాక నువ్వు డాక్టర్ గారికి సిస్టర్కి ప్రార్థన చేశారు కదా, మీరు ఇది తీసుకోండి వాళ్ళు కానుకిచ్చారని కానుకిచ్చిందండి. నిజంగా కానుకిచ్చినప్పుడు నేను అక్కడ నుండి ఎగ్జాక్ట్గా బాలాజీ నగర్, మాది సికింద్రాబాద్ యాప్రాల్ బాలాజీ నగర్కి క్యాబ్ బుక్ చేస్తే అండి ఎగ్జాక్ట్గా 500 వచ్చిందండి. నేను వెళ్ళేటప్పుడు ఏమని ప్రార్థన చేశాను, 1000 రూపాయలు వెళ్తున్నాం ప్రభా, 1000 రూపాయలతో తిరిగి రావాలి. నా చేతిలో 1000 రూపాయలు ఉందండి. ఇద్దరుగా వెళ్తున్నాం ప్రభా, ముగ్గురుగా రావాలని ప్రార్థన చేశాను. ఏ ప్రార్థన అయితే చేశానో అక్షరాల దేవుడు దాన్ని నెరవేర్చి మమ్మల్ని ముగ్గురుగా తీసుకొచ్చి నిజంగా నా దగ్గర ఇంటికి వచ్చేసరికి చూస్తే 1000 రూపాయలు ఉంది నా చేతిలో. ఇక పరిచర్య విషయానికి వచ్చేసరికి అండి ఎన్నో కాల్స్ ఇంకా మేము మినిస్ట్రీలో ముందు కొనసాగుతున్న కొద్ది సడన్గా ఒక బ్రదరు ఎక్కడి నుంచి ఎల్బీ నగర్ నుంచి నాకు కాల్ చేశాడు. ఎవరో నా నెంబర్ ఇచ్చారు. కాల్ చేయగానే వెంటనే నేను ఫోన్ తీసుకొని ఫోన్లో మాట్లాడుతుండగానే ఆ బ్రదర్ కోసం దేవుడు నాకు చెప్తున్నాడు ఏంటంటే, ఇతనికి ఒక భయంకరమైన వ్యాధి ఉంది అని చెబుతూ ప్రభు నా ఆత్మలో మాట్లాడుతున్నాడు. HIV అని అన్నాడు. బ్రదర్, నేను చూస్తూ ఉన్నాను, మీరు ఒక పాపంలో ఉన్నట్టు నేను చూస్తున్నాను. ఆ పాపం ద్వారా ఒక భయంకరమైన వ్యాధి మీ శరీరంలోకి వచ్చింది, ప్రభు మీకు HIV ఉందని చెప్తున్నాడు అని చెప్పేశాను. బోరుమని ఏడ్చి నెక్స్ట్ సండేనే అండి అడ్రస్ కనుక్కొని లొకేషన్ పంపించుకొని నెక్స్ట్ సండే మా దగ్గరకు వచ్చాడండి. నెక్స్ట్ సండే వచ్చిన తర్వాత ఆ రోజు రాగానే ఆ బ్రదర్ కొరకు నేను ప్రార్థన చేశానండి. ఆ బ్రదర్ కోసం నేను ప్రార్థన చేశాను. ఆకాష్ ఆ బ్రదర్ పేరు. ఆ బ్రదర్ కొరకు నేను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే అండి, ఆయనకు నెక్స్ట్ డే అంటే మండే వెళ్ళాడు. ఆయన ఒక టెస్ట్కి మండే వెళ్ళాడు. ఆ టెస్టు దాదాపు ఒక వారం నుండి 10 రోజుల లోపు వస్తుందట. ఆ టెస్టు అంటే ఏ ఒక్క HIV కణం ఉన్నా కానీ తెలిసిపోతుంది ఆ టెస్ట్లో. ఆ టెస్ట్ చేసుకున్న తర్వాత ప్రార్థన చేయముందుకేమో అదే ల్యాబు, అదే డాక్టర్, అదే ల్యాబ్ చేసిన ఆ వ్యక్తి ప్రార్థన చేయముందుకేమో HIV పాజిటివ్. నేను సండే రోజు ప్రార్థన చేశాను, ఆ దురాత్మను బంధించాను, స్వస్థత రిలీజ్ చేస్తున్నాను, డెలివరెన్స్ చేశాను ఆ బ్రదర్కి. ఒక 1 వీక్ తర్వాత నార్మల్ రిపోర్ట్స్ అండి, నాకు రిపోర్ట్స్ పంపించాడు. HIV లేదు ఆయనకు, HIV పోయింది కంప్లీట్గా. అసలు ఆయన ఆనందానికి హద్దుల్ని. సో ఇలాంటి కార్యాలు ప్రభు ఎన్నో కార్యాలు పరిచయంలో జరిగించాడండి. మనకు ప్రాఫెట్ జాషువా అనే యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో అన్ని వీడియోస్ టెస్టిమనీస్ పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇలాగూ ఎన్నో అండి. ఒక సహోదరి మా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూసిందండి. ఎక్కడి నుంచి అంటే, వీళ్ళు వచ్చేసి నల్గొండ దగ్గర వీళ్ళు సేవకులు అనమాట. వీళ్ళు పరిచర్య చేస్తున్నారు. ఆ పాస్టమ్మ గారికి విపరీతమైన సైతాన్ దాడి. ఎందుకంటే వేరే వ్యక్తుల కొరకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకు ఆ సమస్య వదిలిపోయేది, ఈమెకు అటాక్ అయ్యేది. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ వీడియో చూసి వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే నేను లొకేషన్ పంపిస్తే వాళ్ళకు తెలియదు వాళ్ళది నల్గొండ. యాక్చువల్లీ ఇక్కడ ఒక సిస్టర్ ఉంది, వాళ్ళ బంధువు ఇక్కడ ఎవరో ఉన్నారట, ఇక్కడ సాగర్ రింగ్ రోడ్ దగ్గర. ఆమె ఏం చేసిందంటే వాళ్ళ బంధువు కాల్ చేసి పలానా అడ్రస్ మీకు తెలుసా అంటే, మీరేం భయపడకండి రండి నేను తీసుకెళ్తానని ఆ సహోదరి తీసుకొచ్చింది. యాక్చువల్గా వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎవరైతే పాస్టర్ గారు వచ్చారో వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎవరైతే తీసుకొచ్చిన సహోదరి ఉందో ఆ సహోదరికి 2 కిడ్నీలు పాడైపోయినాయి. తీసుకొచ్చిన వాడికి తెలీదు. తీసుకొచ్చిన ఆమెకు 2 కిడ్నీలు పాడైపోయాయి. శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చేసరికి ప్రార్థన చేశాను, బాగానే కూర్చున్నారు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చారు. ప్రార్థన చేసిన తర్వాత ఎవరైతే తీసుకొచ్చిన ఆ సహోదరి ఉందో ఆ సహోదరిని ఇక్కడే అండి, ఇదే ప్లేస్లో నిలబెట్టి యేసు నామములో అని ప్రార్థన చేయడం ఇట్లా స్టార్ట్ చేశాను. దురాత్మ ఎక్స్పోజ్ అయింది, డీమన్ ఎక్స్పోజ్ అయింది, చేతబడి దాడు. ఏం చేసావా నువ్వు అడుగుతా ఉంటే నేను 2 కిడ్నీలు పాడు చేశానని చెప్తాను. ఆ రోజు ఆ సహోదరికి విడుదల ప్రార్థన చేశానండి. వెంటనే వెళ్ళిన తర్వాత ఆమె చెక్ చేసుకుంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ప్రాబ్లం లేదు. డాక్టర్స్ అన్నారట నీ కిడ్నీలు బాగా బాబు ఫెయిల్ అయిపోయినాయి. ఆవిడ తెలుసండి కిడ్నీలు పాడైపోయినట్టు. ఆవిడకు తెలుసు ఎందుకంటే ఆవిడ ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. ఆమె డిసైడ్ అయిపోయింది ఏంటంటే ఇక నేను బ్రతకను. ఆమె డిసైడ్ అయిపోయింది ఇక కొద్ది రోజులే, ఈ కిడ్నీలు ఫెయిల్ అయితే ఎన్ని రోజులు బతుకుతారండి, ఎక్కువ బతకలేరు.
సో ఇక నేను కొద్ది రోజులే ఆమె కూడా అవస్థ పడుతూనే కూర్చుంది. నేను కూర్చున్నప్పుడు కూడా చూస్తూ ఉన్నాను, అవస్థ పడుతుంది. అరే ఎందుకు అవస్థ పడుతుంది ఈమె, ఒక చోట కుదురుగా కూర్చోలేకపోతుంది, అసలు ఏంటి ఈమెకి ఏం జరిగిందని నేను ఆరాధన చేస్తూనే ఆమెను గమనిస్తూ ఉన్నాను. వచ్చి రాగానే జస్ట్ ఆమె కొరకు ప్రార్థన చేద్దాం, నేనేం చెప్పలేదండి, ప్రార్థన చేద్దామని చేతులు లేపాను, స్పిరిట్ ఎక్స్పోజ్ అయింది. ఆ రోజు డెలివరీ చేశాను, విడుదల ప్రార్థన చేశాను, దయ్యం దురాత్మ బయటకు వచ్చేసింది, ఏడుస్తూ గగ్గోలు పెడుతూ ఈ ప్రదేశం అంతా దొరలింది. వెంటనే ఆ సహోదరికి హీలింగ్ వచ్చేసిందండి. 2 కిడ్నీలను దేవుడు బాగు చేసేసాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సహోదరికి ఎలాంటి సమస్య లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి ఇరుకు లేదు. చూడండి, ఇంకొక సహోదరి ఇక్కడ మన కరీంనగర్ నుంచి, ఆ సహోదరి పేరు జ్యోతి. ఆమెకు పిల్లలు లేరు, దాదాపు 13 సంవత్సరాలు. ఇది మొన్నే జరిగింది. ఈ సాక్ష్యం కూడా మన యూట్యూబ్ ఛానల్లో, ప్రాఫెట్ జాషువా అనే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాము సాక్ష్యం. చూడండి, ఈ యొక్క సహోదరి మొన్న ఇది ఒక 4 months బ్యాక్ జరిగింది. దాదాపు 3 సార్లు ఐవీఎఫ్కి వెళ్ళిందట పిల్లల కొరకు. 13 years అవుతుంది పెళ్ళై. ఐవీఎఫ్ అంటే ఇంజెక్షన్ ద్వారా గర్భాన్ని తెప్పించుకోవడానికి. పిల్లలు పుట్టగా ఇంకా ట్రీట్మెంట్కి వెళ్ళిపోయారు. అవునండి. అది కూడా ఒక్కసారి కాదండి, 3 సార్లు ఫెయిల్ అయిందండి. 3 సార్లు ఫెయిల్ అయింది. ఇంకా ఇట్లాగే మన యొక్క వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో చూసి ఆ సహోదరి నాకు కాల్ చేసింది. ఆ సహోదరి నాకు కాల్ చేయగానే నేను వెంటనే ఆ ఫోన్ తీసుకొని నేను ఆమె కాల్ చేయగానే నేనే పరిశుద్ధాత్మ దేవుడు నేను మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఆవిడ గురించి మీకు తెలియదు, ఇంకా అసలు తెలియదండి. అసలు ఫస్ట్ టైం కాల్ చేసింది. ఆ సహోదరు గురించి దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. వీళ్ళకి పిల్లలు లేరని చెప్తున్నాడు స్పష్టంగా. అమ్మ నేను అమ్మ ఎవరమ్మా పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నా అనగానే బోరుమని ఏడ్చింది. స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చింది. అన్నయ్య 3 సార్లు ఐవీఎఫ్ చేసుకున్నాను, 3 సార్లు ఫెయిల్ అయింది అన్నయ్య. నేను అడిగాను, అమ్మ నువ్వు నమ్ముతున్నావా అమ్మ, ఈరోజు నేను ప్రార్థన చేస్తాను దేవుని గర్భఫలాన్ని ఇస్తాడు అని. నేను ప్రార్థన చేశానండి. నేను యాక్చువల్గా సాటర్డే రోజు ప్రార్థన చేశాను, నేను శనివారం రోజు ప్రార్థన చేశాను. శనివారం రోజు నేను ప్రార్థన చేస్తే మండే రోజు ఆమె, అంటే యాక్చువల్గా అప్పటి వరకు ఆమె ఎలాంటి మార్పులే తన శరీరంలో, మండే నుంచి తన శరీరంలో మార్పులు ఆరంభించడం స్టార్ట్ చేశానండి. 1 నెల తిరిగేలోపు, నెల తర్వాత ఆమె కన్సీవ్ అయిందండి. 3 సార్లు ఐవీఎఫ్ చేసుకున్నా కానీ పిల్లలు పుట్టిన ఆమె ఒకేసారి, అసలు ఆమె ముఖ పరిచయం లేదు, ఆమె నేను చూడలేదు, ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఆమె గురించి ఆమె పరిస్థితుల గురించి నాకేమీ తెలియదు. దేవుడు బయలుపరిస్తే ప్రాఫెసీ చేసి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన వెంటనే అండి నిజంగా దేవుడు అదే నెలలో కార్యం జరిగించాడు. నిజంగా ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి సాక్ష్యం చెప్పిందండి. ఆ సాక్ష్యం మన యూట్యూబ్ ఛానల్లో, ప్రాఫెట్ జాషువా అనే యూట్యూబ్ ఛానల్లో ఆ యొక్క సాక్ష్యాన్ని పోస్ట్ చేసి. సో ఇట్లా అనేకమైన సాక్ష్యాలు అండి, ఎన్నో సాక్ష్యాలు. అలాగే ఇంకొక సహోదరి ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య నాది విడుదల పరిచర్య. దేవుడు నాకు ఇచ్చింది, నన్ను ఒక ప్రవక్తగా నియమించాడు, నాకు విడుదల చేసే ఆ యొక్క కృపని ఇచ్చాడు. ఎందుకంటే నేను దురాత్మ చేత బాధపడ్డాను ఎంతగానో. ఈరోజు నేను ఒక డెలివరెన్స్ మినిస్టర్గా, ఒక డెలివరెన్స్ చేసే వ్యక్తిగా దేవుడు నన్ను నియమించాడంటే ఆ డెలివరెన్స్ యొక్క బాధ నాకు తెలుసు. దురాత్మలు ఏ విధంగా వేధిస్తాయి చూడండి. అనుభవంతో వచ్చిన ఆ యొక్క మనం అనుభవిస్తే తెలుస్తుంది దానికి ఎంత విలువ ఉంటుంది. చూడండి, మన ఒంట్లో అనారోగ్యం ఉంటేనే దాని విలువ తెలుస్తుంది కదండి. నొప్పి మనం భరించినప్పుడు విలువ తెలుస్తుంది. అలాగే నేను ఎంతో ఈ దురాత్మ చేత బాధపడ్డాను, ఎంతో వేదన గురయ్యాను. వేరే వాళ్ళు ఇప్పుడు దురాత్మ చేత బాధపడుతున్నారంటే నిజంగా అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ దురాత్మని వెలగొట్టేంత వరకు నేను అసలు వదిలిపెట్టాను. దేవుడు నాకు ఇచ్చిన కృప అది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఎన్నో అసలు ఈ పరిచయలో కొన్ని 100,000 సాక్ష్యాలండి. రికార్డ్ అయినవి కొన్నే కానీ రికార్డ్ చేయని ఎన్నో ఉన్నాయి. ప్రార్థన చేయగానే అబ్రాడ్కి డోర్స్ ఓపెన్, ప్రాఫెసీ చేయగానే వెంటనే విడుదల వచ్చేసాడు. వెంటనే ఎక్కడ ఉన్న వ్యక్తులకు సైతము దేవుని యొక్క శక్తి ఫ్లో అయ్యి వాళ్ళు విడుదల పొందుకోవడం. ఒక ఫ్యామిలీ, ఒక సిస్టర్ అండి, ఎక్కడి నుంచి జనగామ నుంచి ఒక సిస్టర్ వచ్చింది. ఆ సిస్టర్కి పెళ్ళి 3 years అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీలో అందరూ దూషిస్తున్నారు, పిల్లలు లేరండి. అలాంటి దుస్థితిలో ఉన్నప్పుడు ఫోన్ చేసింది నాకు ఫోన్ చేసినప్పుడు ఫోన్లోనే ప్రాఫెసీ చేశాను, నీకు పిల్లలు లేరు, గత 3 సంవత్సరాల నుంచి నువ్వు సఫర్ అవుతున్నావు, సంవత్సరం నుంచి చేతబడి చేత నువ్వు పీడించబడుతున్నావు అని చెప్పగానే నెక్స్ట్ సండే వచ్చారండి. నెక్స్ట్ సండే వచ్చిన తర్వాత వచ్చి రాగానే ఆరాధన పాల్గొన్నారు. ఆరాధనలోనే స్పిరిట్ ఎక్స్పోజ్ అయింది. ఆరాధనలో ఎక్స్పోజ్ అయిన తర్వాత ఆరాధన ప్రార్థన చేశాను. సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశానండి. నిజంగా ఆమె విషయాలన్నిటినీ, ఎక్కడ జరిగింది, ఎలా వచ్చింది, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, వారికి ఉన్న పొలంలో వారికి వ్యతిరేకంగా చేతబడి చేశారు, ఆ పొలము మీద చేతబడి చేశారు. అప్పటి నుంచి ఆ దురాత్మ వచ్చేసి బిడ్డను పట్టుకుంది, పిల్లలు కావద్దని చేతబడి చేశారు.
కుటుంబం సమాధానం ఉండదని చేతబడి చేస్తాను. ఆ చేతబడిని నేను బంధించడం స్టార్ట్ చేశాను. కంప్లీట్గా ఒక సర్పం బయటకు వచ్చేసింది. ఆ వీడియో యూట్యూబ్ ఛానల్లో, ప్రాఫెట్ జాషువా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాం. కంప్లీట్గా ఆ బిడ్డకు విడుదల వచ్చింది, ఆ సర్పం నుంచి విడుదల వచ్చింది. నేను ఆ రోజు చెప్పానండి, ఏం చెప్పానంటే, ఖచ్చితంగా నీకు కొడుకు పుడతాడు అని ప్రాఫెసీ చేశాను. దేవుడు మాట్లాడాడు స్పష్టంగా మాట్లాడతారు. స్పష్టంగా. అవునండి, ప్రార్థన చేసేటప్పుడు అవునండి, స్పష్టంగా దేవుడు మాట్లాడతారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మీ పరిస్థితుల గురించి, స్థితిగతుల గురించి స్పష్టంగా మాట్లాడతారు దేవుడు. సో ఆ సహోదరికి నేను చెప్పాను, అది వీడియో కూడా ఉంది. వీళ్ళకు పెళ్ళై 3 years అవుతుంది. ఈ డ్యూమానిక్ అటాక్ వల్ల వీళ్ళకి గర్భఫలం లేదు. ఆ రోజు నేను వీళ్ళకు డెలివరెన్స్ చేశాను. అదే రోజు, ఏ రోజైతే డెలివరెన్స్ అయిందో అదే రోజు ఈ బిడ్డ గర్భం ధరించింది. అవును బ్రదర్. ఆమె కన్సీవ్ కాబోతుంది. దేవుడు మీకు బాబుని ఇవ్వబోతున్నాడు. సో ఆ బిడ్డకు నేను ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ని పిలిచానండి. డెలివరెన్స్ టైంలో మీరు వీడియోలో ఉంటుంది, అది చూడొచ్చండి. అలా వాళ్ళ హస్బెండ్ని పిలిచి వాళ్ళ హస్బెండ్కి చెప్పాను, దేవుడు నీకు కొడుకుని ఇవ్వబోతున్నాడు. ప్రభు నా లోపల చెప్తున్నాడు, కొడుకుని ఇవ్వబోతున్నాడు అని ప్రార్థన చేసి చెప్పాను. ఈరోజు ఆ బిడ్డ కొడుకు పుట్టారు. వాడి పేరు మైకేల్. అసలు వాళ్ళు ఏం చేశారంటే అండి, నిజంగా ఇక మనకు నమ్మకస్తులా మారిపోయారు. నిజంగా ఆదివారం సంఘానికి రావడము, ఇంకా వాళ్ళ బిజినెస్ అక్కడ, ఇంకా వాళ్ళు నిజంగా ఎంత వస్తున్నా పిల్లలు లేకపోతే దానికి వాల్యూ లేదు కదా. నిజంగా అంటే దేవుడు జరిగించే కార్యాలండి. ఈ రోజుల్లో చూడండి, విడుదల పరిచర్య చాలా కాస్ట్లీ అయిపోయిందండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ విడుదల పరిచర్యను తమ సొంత లాభాల కోసం అపాయింట్మెంట్లు పెట్టి అపాయింట్మెంట్లకు డబ్బులు తీసుకుంటున్నారండి చాలామంది. బ్రదర్, మీకు తెలుసో లేదో, చాలామంది డబ్బులు తీసుకుంటాను. కానీ నేను చాలా దీనస్థితి, పేదరికాన్ని అంతా అనుభవించి నేను వచ్చానండి. నేను ఎప్పుడు కూడా పరిచర్యను పైసల కోసం చేయలేదు, నేను చెయ్యను కూడా. నేను బ్రతుకున్నంత వరకు, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు డబ్బుకు దేవుని యొక్క పరిచర్యను అమ్మను నేను, వరాలను అమ్మను నేను, ప్రవచనాలు అమ్మను నేను, స్వస్థాన్ని అమ్మను నేను. దేవుడు బలమైన కార్యాలు నా ద్వారా జరిగిస్తున్నాడు, నాకు తెలుసు. దేవుని కార్యాలు జరుగుతున్నాయి, దేవుడు నాకు ఇచ్చిన కృప, అది కేవలం దేవుని కృప తప్ప నేనేదో పాత్రుని, యోగ్యుని కాదండి, నేను కాదు. కానీ దేవుడు నాకు కృపనిచ్చాడు. నేను కూడా అపాయింట్మెంట్ ఇస్తానండి, ఫ్రీ అపాయింట్మెంట్ ఇస్తాను. డబ్బులు తీసుకోం మేము కూడా ఎవ్రీ వీక్ నేను అపాయింట్మెంట్స్ ఇస్తాను, ఫ్రీ అపాయింట్మెంట్స్. ప్రజలు నెల్లూరు నుంచి, ఒంగోలు నుంచి, కడప నుంచి, ఎక్కడెక్కడి నుంచి ప్రజలు వస్తూ దేవుని కార్యాలు చూడడానికి వస్తున్నారు, దేవుని కార్యాలు పొందుకుంటున్నారు, దేవుడు వారితో మాట్లాడుతున్నారు, దేవుని కోసం వస్తున్నారు. దేవుని కోసం వచ్చి ఈ యొక్క పర్సనల్ అపాయింట్మెంట్కి వచ్చి దేవుని కార్యాలు పొందుకున్నవారు ఎంతోమంది. మేము ఫ్రీ హౌస్ విజిటింగ్ అపాయింట్మెంట్స్ కూడా చేస్తామండి. అంటే ఫ్రీ, ఓన్లీ మీరు ట్రాన్స్పోర్టేషన్ భరిస్తే మాత్రం సరిపోతుంది, అంతే. ఫ్రీ హౌస్ విజిటింగ్ అపాయింట్మెంట్ కూడా చేస్తాం. సో ఇది ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాం, ఎందుకంటే దేవుని కార్యాలు జరగాల. ఈరోజు ప్రాఫెటిక్ మినిస్ట్రీ, యేసు ప్రభు వారు బీదల మధ్య పరిచర్య చేశాడండి. ఆయన ఉన్న వ్యక్తుల మధ్య పరిచర్య చేయలేదు. ఆయన ఉన్న వాళ్ళని సైతము ఆయన యొక్క ప్రవర్తన ద్వారా ఇచ్చేలాగా చేశాడు. ఉన్నవారిని సైతము. జక్కయ్యను మనం చూస్తాం, జక్కయ్య తనకున్నదానంతా పనిచేశాడట యేసు ప్రభు. నేను మీకు ఒక ఫోన్లో మాట్లాడడానికి నేను ఒక టైం కేటాయిస్తున్నానండి. ఆ సమయాన్ని మీకు తెలియజేస్తాం మేము. ఆ సమయాన్ని ఖచ్చితంగా నేను మీతో ఫోన్లోనే ఫ్రీగా మాట్లాడతాను. ఒక అవసరతలో ఉన్న వ్యక్తికి దేవుని యొక్క వాక్కు అందాలి, విడుదల కావాల్సిన వ్యక్తికి విడుదల అందాలి. ఇప్పుడు చూడండి, దేవుడు నన్ను విడుదల చేసే సేవకుని ఒక ప్రవక్తగా నియమించాడు. దేవుడు మాట్లాడాలి, డబ్బు కోసం చేయట్లేదండి మినిస్ట్రీ. దేవుని యొక్క సువార్త అందరికీ అందాలి. ఈ అంత్య దినాల్లో సాతానుడు ప్రజలందరినీ బంధకాల్లో ఉంచాడు. ఈ బంధకాల నుంచి మీరు విడిపించబడాలి. ఇది సాతాను దాడి. క్రైస్తవులందరూ, దేవుని నమ్మిన విశ్వాసులందరూ, ఒకవేళ మీరు దయ్యాల చేతబడి చేత బాధపడుతుంటే రండి, దేవుని కార్యాలు జరుగుతాయి, అంతే. దేవుడు చేయగలడు, దేవునికి సామర్థ్యం ఉంది. ఉచితంగా నేను పొందుకున్నాను, మీకు ఖచ్చితంగా నిస్సందేహంగా ఉచితంగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఉచితంగా మత్తయి సువార్త 10:8 చెప్తుంది. ఫ్రీలీ ఉచితంగా మీరు పొందుకున్నారు, ఉచితంగా ఇవ్వండి, అంతే. పోషించేవాడు దేవుడు. ఎందుకంటే మనుషులపైన ఆధారపడి పరిచర్యకు రాలేదండి, దేవుని పైన ఆధారపడి పరిచర్యకు వచ్చాం. నెలకు ₹1,00,000 సంపాదన వదిలేసి దేవుని యొక్క పరిచర్యకు వచ్చానండి. ఒకవేళ నేను అనుకుంటాను, ఈరోజు కనుక నేను పరిచర్యలో లేకపోయి ఉంటే నేను పెద్ద బిజినెస్ మ్యాన్గా అయ్యేవాడిని. ఎందుకంటే దేవుడు నాకు బిజినెస్ జ్ఞానం ఇచ్చాడు.
ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా కనీసం ఒక 4 స్టోర్స్ అన్నా నేను ఓపెన్ చేస్తుంటే, 4 స్టోర్స్, క్లోతింగ్ స్టోర్స్ ఒక 4 అయినా ఓపెన్ చేస్తుండే. కనీసం నేను సంపాదించిన ఆస్తి ఇంచుమించుగా 2 కోట్ల వరకు ఉంటుండే ఈ యొక్క 10 సంవత్సరాల నా జీవితం. ఎందుకంటే డబ్బు కొరకు ఎప్పుడు కూడా నేను పరిచయకు రాలేదు. ఆ కమర్షియల్ మినిస్ట్రీ కాదు ఇది. ఫ్రీగా మేము పొందుకున్నాం, ఫ్రీగా మీకు ఇస్తాం, రండి దేవుని కార్యాలు మీరు ఉన్నతంగా మీరు చూస్తారు. ఇంకొక అద్భుతమైన సాక్ష్యం అంటే నేను ఇంకొక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. మా సంఘానికి ఒక 2.5 సంవత్సరాల కింద ఒక సహోదరు వచ్చేది, రెగ్యులర్గా వచ్చేవారు. ఆమెకి ఎప్పుడు స్టమక్లో పెయిన్ ఉంటుంది. ఎందుకంటే ఆమె కడుపులో గడ్డలు ఉండేటివి అనమాట, గడ్డలు ఉండేటివి. ఆమె గాంధీలో ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా ఆమె కడుపులో గడ్డలు. ఒకరోజు నేను ప్రార్థన చేస్తూ, ప్రతి సండే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ నేను ఉన్నా కానీ ఆ సహోదరికి ప్రార్థన చేసినప్పుడు తగ్గేది, తర్వాత ప్రార్థన చేసినప్పుడు తగ్గేది, తర్వాత ప్రాబ్లం. ఒకరోజు నేను ఎక్కడో ప్రేయర్ మీటింగ్కి వెళ్తున్నప్పుడు నాకు ఫోన్ చేసింది, అన్న ఇట్లా చాలా స్టమక్ పెయిన్ వస్తుంది, నేను భరించలేకపోతున్నాను, నేను చనిపోవాలనుకుంటున్నాను, నాకు ఈ స్టమక్ పెయిన్ అవ్వట్లేదు అని కాల్ చేసినప్పుడు, అమ్మ నేను దారిలో వచ్చేటప్పుడు ఇంటికి వస్తానమ్మా ప్రార్థన చేస్తానని నేను వచ్చానండి. నేను దారిలో వస్తుండగా వారి ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేయడం ఆరంభించానండి. నేను ప్రార్థన చేసినప్పుడు లిటరల్గా నేను ఏం చూస్తానంటే, దేవుడు ఆమె కడుపులో ఉన్న ప్రాబ్లంను కంప్లీట్గా ఒక దూత ద్వారా ఒక పార్ట్ను, కడుపులో ఉన్న ఆర్గాన్ను రీప్లేస్మెంట్ చేస్తున్నట్టు చూసానండి. ఎస్, ఇది వాస్తవం అండి. ఒక దూత ఒక ఆర్గాన్ తీసుకొచ్చి ఆమె కడుపులో పెడుతున్నట్టు చూడండి. ఇప్పుడు కొన్నిసార్లు ఆ సహోదరికి కిడ్నీలు బాగానే, అట్లా కిడ్నీ రీప్లేస్మెంట్ జరిగింది అక్కడ. నాకు ఇంతకుముందు పైల్స్ ఉండేవండి. నేను ఇంతకుముందు ఒక అనారోగ్యం ఉందని చెప్పాను, పైల్స్ ఉండే, నాకు కూడా రీప్లేస్మెంట్ జరిగింది, నాకు స్వస్థత వచ్చింది. నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. ఎస్, మనం నమ్మాలి. మన దేవుడు సర్వశక్తిమంతుడు. నమ్ముట నీ వల్ల నమ్మడానికి సమస్తం సాధ్యమే. మార్కు సువార్త 9:23 చెప్తుంది. మీరు ఎంత గొప్పగా నమ్మితే అంత గొప్ప కార్యం చేస్తారు. ఆ రోజు ఆ సహోదరికి ప్రార్థన చేస్తాను. ఆ వీడియో యూట్యూబ్లో కూడా ఉంది, మీరు స్టార్టింగ్లో చూడొచ్చు. స్టార్టింగ్లో ఉంటుంది, ఒక 2 సంవత్సరాల కింద ఉంటుంది. ప్రార్థన చేసినప్పుడు ఆర్గాన్ రీప్లేస్మెంట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరలా సహోదరికి స్టమక్ పెయిన్ లేదు. షీ వాస్ హీల్డ్ కంప్లీట్లీ. ఇలా ఎన్నో సాక్ష్యాలు ఈ పరిచయలో ఉన్నాయండి. మొన్న రీసెంట్గా ఒక 4 నెలల క్రితము ఒక సహోదరి ముక్కులో గడ్డలు, సైనస్ అయ్యి వచ్చింది. ముక్కులో భయంకరమైన గడ్డలు ఉన్నాయి. ఎట్లా అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేయాలి, తప్పదు, చాలా క్రిటికల్ పొజిషన్, శ్వాస అందకపోతే చనిపోతారు అని చెప్పేసి డాక్టర్స్ చెప్తే వాళ్ళ ఫాదరును ఆ యొక్క సహోదరు మన దగ్గరకు వచ్చి రాగానే నేను ప్రార్థన చేస్తాను, యేసు నామములో గడ్డలు కరిగిపోవాలి, క్యాన్సల్ చేస్తున్నాను ఆపరేషన్ అని ప్రార్థన చేశాను. 1 వీక్లో రిపోర్ట్స్ నార్మల్, గడ్డలు కరిగిపోయినాయండి. వాళ్ళు వచ్చి సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యం ప్రాఫెట్ జాషువా అని యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. యాక్చువల్గా ఒక నెల క్రితము ఈ సిస్టర్ మన దగ్గరకు వచ్చింది ప్రార్థనకి. ఏమైందంటే ముక్కులో గడ్డలైనాయట, సైనస్ ప్రాబ్లం, ముక్కులో సైనస్ ప్రాబ్లం అయ్యి గడ్డలైనాయి అనమాట. నేను ఆ రోజు ప్రార్థన చేసిన, డాక్టర్స్ అన్నారట ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని. ఏమన్నారు డాక్టర్స్? ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలన్నారు. ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేయకపోతే ఇక శ్వాస రాదు, శ్వాస బ్లాక్ అయిపోతుంది, బతకడం కష్టం. కొంచెం ఏంటంటే ఇక శ్వాస లేకపోతే ఎట్లా బతారు, సింపుల్గా చెప్పాలంటే కదా. సో నేను ఆ రోజు ప్రార్థన చేశాను, నాకు గుర్తుంది ఇప్పటికీ. ఈ ఆపరేషన్ క్యాన్సల్ అవ్వాలి, వీటికి సంపూర్ణమైన స్వస్థత రిలీజ్ చేస్తున్నానంటే ఏం జరిగింది, కంప్లీట్గా గడ్డలు కరిగిపోయినాయట. దేవుని కనపరచండి, కరిగిపోయినాయా బ్రదర్? మొత్తం ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. అమ్మ మీకు ఏం ప్రాబ్లం లేదు కదా? శ్వాస మంచిగా వస్తుందామా? చాపాళ్ళు కొడుతూ దేవుని కనపరచండి. ఆ సాక్ష్యాన్ని పోసేసామండి. సో ఇలా కోకొల్లలుగా దేవుని యొక్క సాక్ష్యాలు, దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. కొంతమంది వీటిని నమ్మరు. నమ్ముచున్న మనకు ఇది దేవుని శక్తి అయ్యి ఉన్నది, ఇది దేవుని యొక్క బలమే ఉన్నది. మీరు నమ్మితే ఖచ్చితంగా దేవుడు కార్యాలు జరిగించగలడు. అలనాడు దేవుడు చేసిన కార్యాలు ఈరోజు కూడా చేయగలడు. దిస్ ఈజ్ మై ఫెయిత్, ఇది నా విశ్వాసం. అనేక మంది చేతబడుల చేత, దయ్యాల చేత, దురాత్మల చేత పీడించబడుతూనే ఉన్నారండి. ఒకవేళ విడుదల పరిచర్య చేసే సేవకులు లేకపోతే ఇప్పుడో ప్రపంచం అంతా తారాస్థాయిలో బాధపడు. సో దేవుడు నన్ను ఇక్కడ నియమించాడు. ఎంతో మందికండి అసలు లెక్క లేని సాక్ష్యాలు ఉన్నాయి. ఎన్నో కార్యాలు ప్రాఫెసీ చేయగానే ప్రవచనం ప్రకారం దేవుడు స్థిరపరచడం, ప్రవచనం ప్రకారం దేవుని కార్యం జరిగించడం, ప్రవచనం ప్రకారం దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తున్నాడు. ఆ యొక్క సాక్ష్యాలన్నీ కూడా మీకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్, ప్రాఫెట్ జాషువా యూట్యూబ్ ఛానల్లో మీకు కనబడతాయి.
దేవుని యొక్క కార్యాలు ఇట్లా దేవుని యొక్క కార్యాలు ఇంత గొప్పగా జరుగుతూ ఉన్నాయండి. సో దేవునికి మహిమ కలుగుగాక. నా యొక్క వ్యక్తిగత సాక్ష్యం. సో ప్రభు ఈ పరిచర్య ద్వారా అనేకులని ఆశీర్వదిస్తున్నాడు, అనేకులను విడిపిస్తున్నాడు, ఉన్నతమైన కార్యాలు జరుగుతున్నాయి. ఒకవేళ మీరు దురాత్మ చేత, దయ్యాల చేత, చేతబడి చేత, అనారోగ్యాల చేత, పిల్లలు లేక ఇబ్బందులు పడుతున్నారా, సమస్యలు పడుతున్నారా, అయితే రండి, దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఈ దేవుడు నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు. సో ఇది చాలా ధన్యత. నిజంగా బ్రదర్ జోషి గారిని కలుసుకోవడము నాకు చాలా సంతోషం. ఇది నాకు దేవుడిచ్చిన అవకాశం. ఈ దేవుడిచ్చిన అవకాశం కాబట్టి దీన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. సో ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్రదర్ జోషి గారికి మీకు వందనాలు. దేవుడి మీద దీవించును గాక. నాది ఏమీ లేదండి, కేవలం దేవుని కృప, దేవుని అభిషేకము, దేవుని యొక్క మహిమ మాత్రమే. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. నా ఈ చిన్ని సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడి మీద దీవించును గాక.